హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ ప్రణామాలు. ఈరోజు మనము భక్తి యోగాన్ని పూర్తి చేసుకొని జ్ఞాన యోగంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ అధ్యాయం ఏ అక్రనిం ద్వారా మనం గుర్తుపెట్టుకోవాలో స్క్రీన్ పైన చూపిస్తా. చక్కగా దాన్ని మీరు వీక్షించండి. మనకి ఈ అక్రనిములు మనం ఏదైతే చదువుకుంటున్నామో, ఏదైతే చూస్తున్నామో, దాన్ని ఒక్కసారి క్లాస్ అయ్యాక మళ్ళీ మనం ఒక్కసారి పరిశీలన చేసుకొని ఏం చెప్పారు అనే విషయాన్ని ఇంటర్ రిలేట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ అనేది అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఏంటో అక్రనిం ఒకసారి చూడండి. వైజ్ అనే అక్రనిం ద్వారా ఈరోజు మనం గుర్తుపెట్టుకుంటాం. డబ్ల్యూ ఫర్ వైజ్ క్వశ్చన్, వివేకవంతమైన ప్రశ్నలు కొన్ని అర్జునుడు అడుగుతాడనమాట. దాని తర్వాత ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం యొక్క విషయములు. సోల్ అండ్ సూపర్ సోల్, ఆత్మ ఇంకా పరమాత్మ ఏమిటి అనే విషయం. దాని తర్వాత ఎంజాయర్, భోగించేవాడు లేదా ఆనందించేవాడెవడు అనే విషయాలన్నింటినీ కూడా ఈ అధ్యాయంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు చూడండి, అర్జునుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడండి. ఆ 6 ప్రశ్నలు అడుగుతారు. 6 విషయాల గురించి మాకు చెప్పండి అని అర్జునుడు కృష్ణుడు ప్రశ్నిస్తాడనమాట. మనం ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాం కదండి, భగవద్గీత అనేది ప్రవచనం కాదు, భగవద్గీత అనేది పాడ్కాస్ట్ అని మనం విన్నాం. ఒకళ్ళు ప్రశ్న అడిగితే ఒకళ్ళు సమాధానం చెప్తూ ఉన్నట్టు. అలా అర్జునుడు సడన్ గా ఒక ప్రశ్న అడుగుతున్నారండి. ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఏమిటి, క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞేయం అంటే ఏమిటి అని 6 ప్రశ్నలు అడుగుతున్నారండి. మీరు అనుకోవచ్చు, ప్రభుజీ ఏంటండి ఈ ప్రశ్నలన్నీ ఎప్పుడు వినలేదు, అర్జునుడు ఎందుకు అడుగుతున్నాడు? మీకు ఒక విషయం చెప్తానండి. ఒక చేతావని అంటారు కదా, మొత్తం భగవద్గీతలోనే అత్యంత టెక్నికల్ అధ్యాయం ఇది. దీన్ని చాలా జాగ్రత్తగా వింటే కానీ అర్థం అవ్వదు. మేము మా సాయశక్తులా ప్రయత్నం చేస్తాం దాన్ని సులభం చేయడానికి, కానీ మీరు మాత్రం అలర్ట్గా వినాలన్నమాట. చాలా జాగ్రత్తగా చెప్పిన విషయాలన్నీ నోట్ డౌన్ చేసుకుంటూ మీరు విన్నారనుకోండి, సులభంగా అర్థమవుతుందండి. కానీ మళ్ళీ చెప్తాను, ఇది మోస్ట్ టెక్నికల్ టాపిక్ ఇది. కానీ ఇక్కడ సులభం ఎప్పుడవుతుందో తెలుసా అండి? ఎంత టఫ్ అయినా ఉండనియండి సబ్జెక్ట్, కానీ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అది చాలా సూపర్గా అర్థమైపోతుందండి. ఆ? కాబట్టి మీరందరూ ఎంత ఇంట్రెస్ట్ తోటి వింటున్నారండి అసలు. మాకైతే నిన్న మాట్లాడుతుంటే అసలు పిల్లలు మొత్తం అర్థమవుతుంది ప్రభుజీ, చాలా బాగా అర్థమవుతుంది ప్రభుజీ. ఈరోజు మెయిల్లో చూస్తే అందరూ చిన్న చిన్న పిల్లలు రాసిన నోట్స్లు చూస్తే మాకు ఎంత ఆనందం వేసిందో అసలు. కాబట్టి మీరందరూ ఇంత ఇంట్రెస్ట్తో, భగవద్గీత పైన ఇంట్రెస్ట్తో ఇన్ని వేల మంది వస్తున్నారు కదా. మీ అందరికీ భగవంతుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు ఉండాలని మేము ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం. మీరు చూడండి, ఇక్కడ అర్జునుడు కొత్తగా పూర్వ జ్ఞానము కొద్దిగా ఉందండి అర్జునుడికి. ఎందుకంటే ఆయన అరణ్యంలో తిరిగారు కదండి, ఎంతోమంది యోగులని, ఋషులని, మునులని కలిశారు కదండి, ఆయన సాధనా పద్ధతిలో ఉన్నారు కదండి. ఆల్రెడీ ఆయనకు కొన్ని విషయాలు తెలుసు. అయితే వారికి ఇతపూర్వం తెలిసిన విషయాలని మళ్ళీ కృష్ణుడు ముందు ప్రస్తావన చేస్తున్నారు. అయ్యా వీటికి అర్థం ఏమిటి? ఇప్పుడు చూడండి, కొన్ని అక్కడిక్కడ మనం వినొచ్చు. ఆయన విన్న విషయాలని ఎప్పుడైతే రైట్ సోర్స్ మనకు తెలుస్తుందో, ఎప్పుడైతే మనకి ఆధ్యాత్మిక ఆచార్యులు దొరుకుతారో, మనకు అన్ని అర్థం చేయించే వాళ్ళు దొరుకుతారో, వాళ్ళని మనం అడిగి తెలుసుకోవాలి. పూర్వం ఉన్న నాలెడ్జ్కి ఇప్పుడున్న నాలెడ్జ్కి. ఇప్పుడు చూడండి, అర్జునుడికి ముందు ఒక బ్యాక్గ్రౌండ్ ఉందండి, కానీ కృష్ణుడు ఇప్పుడు ఒక ఫ్రెష్ నాలెడ్జ్ని ప్రస్తావన చేస్తున్నారు. మరి దీన్ని ఎలా లింక్ చేసుకోవచ్చండి? ఇప్పుడు మీరు చూడండి, కొన్నిసార్లు మనము ఇంతకు ముందు ధర్మం గురించి చేసుకున్న ఒక అవగాహన కంటే ఇప్పుడు భగవద్గీత యొక్క అవగాహన చాలా పెరిగింది ప్రభుజీ అని కొంతమంది ఈ మధ్య కాలంలో మాకు ప్రతినిత్యం కలుస్తున్న వారు చెప్తున్నారు. ప్రభుజీ, ఇంతకుముందు ధర్మం అంటే ఇది అనుకున్నాం ప్రభుజీ, ఇంతకుముందు హిందూయిజం అంటే ఇది అనుకున్నాం కదా ప్రభుజీ, భగవద్గీత అన్నాక మాకు పరిపూర్ణ అండర్స్టాండింగ్ వచ్చింది. ఒకటి, హయ్యర్ విజన్, ఉన్నతమైన విచారణ కలగవచ్చు, కొత్త జ్ఞానాన్ని. ఇంకొక విషయం తెలుసా అండి, ఇంతకు ముందు మనం ఎందుకు చేస్తున్నామో తెలియకపోవచ్చండి,
కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనం నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుంటామో అప్పుడు దాంట్లో లింక్ ఏర్పడుతుంది. ఓ, అందుకా పెద్దలు చెప్పింది ఇలా చేయమని, ఓహో అందుకా మా ఇంట్లో వాళ్ళు ఇలా చేశారు. తర్వాత ఇంకొకటి ఏంటో తెలుసా అండి, మూడవ రీజన్ చూడండి. ఏదైతే మనకి ఇంతకు ముందు తెలుసో తెలియకో తప్పులు చేస్తున్నాము అని తెలిస్తే, నిజమైన ఆధ్యాత్మిక విద్య ఎప్పుడైతే మనకి చేరుతుందో అప్పుడు ఆ పూర్వపు ప్రాక్టీసెస్ అన్నీ కూడా పోతాయండి మెల్లగా. మీకు ఆ విషయం తెలిసిన అండి, ఒక టీచర్ దగ్గరికి ఇద్దరు పిల్లలు వచ్చారట. ఇద్దరు పిల్లలు వచ్చి, అయ్యా మాకు మ్యూజిక్ నేర్పిస్తారా అంటే, తప్పకుండా నేర్పిస్తా, మ్యూజిక్ నేర్పించడానికి ఏముందండి అని అన్నారట. సరే అని వాళ్ళిద్దరికి ఇంటర్వ్యూ చేశారట. నీకు ఫీజు 15,000, నీకు ఫీజు 6,000 అని చెప్పారు. "ఆ? నాకెందుకండి 15,000 అని అంటే, ఏం లేదయ్యా నువ్వు చాలా తప్పులు నేర్చుకున్నావు, ఫస్ట్ వాటిని తీయాలి, తర్వాత కొత్తది నేర్పించాలి, కాబట్టి నీకు ఎక్కువ రేట్ అన్నాడు. కాబట్టి మనకండి చాలా తప్పులు మనం నేర్చుకున్నామండి. ధర్మం పట్ల ఎన్నో అపోహలు ఉన్నాయండి. ఈరోజు ధర్మం గురించి అవగాహన కంటే అపోహలు ఎక్కువ ఉన్నాయండి. ఎక్కడ చూసినా సరే ఇది ఇక్కడ విన్నా, ఇది ఇలా చేసా, ఇది ఇలా చేయకూడదు కదండి, అది అలా చేయాలి కదండి. ఎక్కడిన్నారండి అంటే టీవీలో చూసామండి, సీరియళ్ళల్లో చూసామండి. ఈరోజు దేవుడి గురించి కూడా, భగవానుడి గురించి కూడా సీరియల్లో చూసి నేర్చుకుంటున్నారండి జనాలు. మీరేమనుకుంటున్నారండి? ఆ సీరియల్లో చూపించేది నిజం అనుకుంటున్నారా? కృష్ణుడి గురించి ఏ సీరియల్లో నిజం చూపించట్లేదు. కృష్ణుడి గురించి తత్వతః తెలుసుకోవాలి అని అంటే, ఇప్పుడు కృష్ణ భగవానుడు ఏమైనా సీరియల్ చూపిస్తున్నాడా అండి? ఆచార్య స్థానంలో నించొని ఉపదేశం చేస్తున్నాడు. అర్జున విను. విన్నప్పుడు మనకి నిజమైన, ఇప్పుడు మనం భాగవతం వింటాం. మీకు ఒక విషయం తెలుసా అండి? మీకు ఒక్క విషయం చెప్తాను. మీరు కానీ వచ్చే మనం చేసుకోబోయే భాగవత సప్తాహాన్ని వింటే మనసులో శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ, మీరు ఎక్కడ చూసినా కృష్ణ పరమాత్మ కనిపిస్తాడండి. ఎందుకో తెలుసా అండి? ఆ భాగవతము మన మనస్సుని మొత్తం నింపేస్తుందండి శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య లీలలు. మనం భగవద్గీత అయిపోగానే ఆగస్టు నెలలో మొట్టమొదటి వారంలో మనం భాగవతం చెప్పుకోబోతున్నాం. తప్పకుండా మీరు ఎలా అయితే భగవద్గీత వింటున్నారో అలా భాగవతం కూడా అందరు కలిసి వినే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు చూడండి, మనకి ఎప్పుడైతే ధర్మం పట్ల అవగాహన, సరైన ధర్మం, నిజమైన ధార్మికత అంటే ఏంటో తెలుసుకొని మనం పూర్వం చేసే తప్పులు కానీ విడిచిపెట్టలేకపోయామనుకోండి, చాలా కష్టమైపోతుందండి. ధర్మము వృద్ధి చెందదు. ఈరోజు సమాజంలో అలాంటి తప్పులు చేస్తున్నాం. మీకు ఒక కథ చెప్తాను. ఒకసారి ఒక ఆయనట ఒక బావి ఉండేదటండి వాళ్ళ ఇంట్లో. పూర్వీకులు తవ్విన బావట. అయితే ఆ బావిలో నీళ్ళు వచ్చేవట, ఈయన త్రాగుతూ ఉండేవారట. కానీ కొన్నిసార్లు మీకు ఒక విషయం తెలుసా అండి, బావిలో ఉండే నీళ్ళు పాడైపోతాయి తెలిసినా మీకు. అది తాగితే దానివల్ల డిసీజెస్ వస్తాయన్నమాట. అయితే ఆయన ఇంటి ముందే, అంటే ఇల్లు, ఇంటి ముందు రోడ్డుకి అవతల గంగ. ఈ బావి పాడైపోయిందట. వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు చెప్తున్నారట, అయ్యా బావి పాడైపోయింది, దాంట్లో నీళ్లు మంచివి కాదు, మన ఆరోగ్యం పాడు చేసేస్తుంది, రోడ్డు దాటి గంగా నదిలో నుంచి నీళ్లు తెచ్చుకుందాం, త్రాగుదాము అని అంటే, లేదు, ఇది నా పూర్వీకులు చేసిన బావి, దీంట్లో నుంచే నీళ్లు త్రాగవలే అని పిల్లలకి, భార్యకి, అందరికి పోస్తున్నాడట. ఒక్కొక్కళ్ళకి రోగాలు వచ్చేసి మన ఏదైతే రోగగ్రస్తులైపోయి అందరూ శరీరాన్ని విడిచేశారట. చివరికి ఆయన కూడా మరణించాల్సి వచ్చిందట. చూడండి, ఏవో మా ఇంట్లో వచ్చాయండి, దాన్ని మేము చేస్తామండి అంటే, స్ట్రెయిట్ ఫార్వర్డ్గా కృష్ణుడు అది తప్పు, శాస్త్రములు అవి తప్పు అని చెప్పినా సరే మేము చేస్తా ఉన్నారనుకోండి, అప్పుడు ఈ కథలో చెప్పిన ధోరణి మనదవుతుందన్నమాట. కానీ అర్జునుడు ఇతపూర్వం చెప్పిన విషయాలని ఎందుకు భగవానుడు ముందు ప్రత్యక్షం చేస్తున్నాడంటే, అయ్యా దీని కంప్లీట్ అండర్స్టాండింగ్ ఏమైనా కృష్ణుడు ఇస్తాడా? ఏదైనా కొత్తవి నేర్చుకోవచ్చా నేను? ఇది అర్జునుడి యొక్క భావన. మళ్ళీ ఒకసారి ఆ స్లైడ్ చూడండి, చివరి రీజన్ ఏంటో చూడండి. ఒకటి ఏమనుకున్నాం, బ్రాడ్ పర్స్పెక్టివ్, హయ్యర్ పర్స్పెక్టివ్ కనిపిస్తుంది. ఇంకొకటి లింక్ కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటి, చెడు అలవాట్లు, చెడు జ్ఞానం అంతా మనం తీసేస్తాం. దాని తర్వాత స్ట్రాంగ్ అండర్స్టాండింగ్,
మనం ఏం చేస్తున్నామో దానికి బలమైన అండర్స్టాండింగ్. ఇప్పుడు మనం భగవంతుడి యొక్క శ్రీ విగ్రహ ఆరాధన చేస్తున్నాం అనుకోండి, శ్రీకృష్ణ తత్వం, ఈ ఈ ఆధ్యాత్మిక తత్వం అర్థమైంది అనుకోండి, ఆ శ్రీ విగ్రహ ఆరాధనలో మనం పరిపూర్ణ భగవంతుడి యొక్క ప్రేమను అనుభవించవచ్చు. స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ అవుతుంది. అప్పుడు ఎవరు ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఏం చెప్పినా సరే, అవర్ ఫేత్ విల్ బి ఇంటాక్ట్. ఇందుకోసం ఇన్ని రకాలుగా మనం జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే అర్జునుడు కొన్ని ప్రశ్నలు అడిగారండి. దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. అర్జునుడు అడిగిన ప్రశ్నల్లో ఒకటి, క్షేత్రం అంటే ఏమిటి? తర్వాత క్షేత్రజ్ఞం అంటే ఏమిటి? ప్రకృతి అంటే ఏమిటి? ఈ మూడింటిని మనం పరిశీలన చేద్దాం. ప్రకృతి అంటే మీకు తెలుసు, నేచర్ అండి. క్షేత్రము అని ఏంటో తెలుసా అండి? ఇప్పుడు పొలాన్ని ఏమంటాం? క్షేత్రం, ప్లేస్. ఎక్కడైతే పొలము అని అన్నాం అనుకోండి, దాంట్లో ఏం చేస్తానండి? దున్ని విత్తనాలు నాటి ఆ ఎప్పుడైతే ఆ క్రాప్ వస్తుందో దాన్ని సాగు చేసుకుంటాం. అవునా కదా? మరి ఇది తెలియదా అండి అర్జునుడికి క్షేత్రం అంటే ఏంటని అడుగుతున్నారు అని అంటే, క్షేత్రము మనకేంటో తెలుసా అండి? మన శరీరమే క్షేత్రం అండి. మన శరీరమే క్షేత్రం. ఈ క్షేత్రంతో ఏం చేస్తాం మనము అని అంటే, సాగు చేసుకుంటాం. ఏమి సాగు చేసుకుంటాం మనము? ఏమి దున్నుతాం? ఏవైతే మన క్షేత్రం ఉన్నదో, మన ఆలోచనలు ఉన్నాయో, ఆ ఆలోచనలు దున్ని దాంట్లో సరి అయిన ధార్మికమైన బీజములు వేసి పుణ్యము అనే ఒక పంటని మనం పండించుకుంటామండి. కాబట్టి ఇది మనకి క్షేత్రం. దాని తర్వాత ప్రకృతి ఏంటండి? మనం చూపించే మన చుట్టూ ఉండేది మొత్తం కూడా ప్రకృతి. ప్రకృతి, క్షేత్రము, క్షేత్రజ్ఞము అంటే ఇది తెలిసినవాడు. ఎవరట? ఈ క్షేత్రములో ఈ క్షేత్రాన్ని ఎరిగిన వాడట. ఈ క్షేత్రం తెలుసుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారండి. ఇక్కడ చూడండి, ఓ బయట సర్కిల్ కనిపిస్తుంది కదా, అదేమో ప్రకృతి, మన చుట్టూ ఉండే చరాచర ప్రకృతి. దాని తర్వాత అందులో మధ్యలో ఉంది ఒకటి క్షేత్రం, చిన్ని ప్రదేశం అండి. ఏంటది? మన శరీరం. దాంట్లో ఇద్దరు క్షేత్రజ్ఞులు ఉన్నారండి. ఒకళ్ళ ఆత్మ, ఒకటి పరమాత్మ. ఇద్దరటండి, ఇద్దరికి తెలుసటండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇద్దరు ఎలా ఉంటారండి ఒక పొలానికి? పొలం దున్నేవాడిదే కదండి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఒక రైతు ఉన్నారండి. ఆయన కౌలుకి తెచ్చుకున్నారు, ఒక పెద్ద జమీందారు నుంచో, ఒక రాజు దగ్గర నుంచో. ఆ రాజుగారికి ఒక సపోజ్ ఒక 100 ఎకరాలు ఉన్నాయనుకోండి. ఒక్కొక్క ఎకరము ఒక్కొక్క రైతుకి ఇచ్చారు. అయ్యా నువ్వు ఇది దున్నుకో, దాన్ని చూసుకో అని. ఇప్పుడు ఒక రైతు ఒక ఎకరం తెచ్చుకొని చక్కగా దున్నుకుంటున్నారు. ఆ? ఈ రైతుకి ఆ ఒక్క ఎకరం గురించే తెలుసండి. కానీ ఈ రాజుకి మొత్తం 100 ఎకరాల గురించి తెలుసు. అలా ఆత్మకి కేవలం ఈ క్షేత్రం, ఈ శరీరం గురించి మాత్రమే అవగాహన ఉంటుంది. కానీ పరమాత్మకి అన్ని శరీరాల నుంచి అవగాహన ఉంటుంది. కాబట్టి ఈ పొలానికి ఎవరండి? ఇద్దరు ఇద్దరు రాజులు ఉన్నారు, అంటే ఇద్దరు ఓనర్స్ ఉన్నారు. ఒకళ్ళు క్షేత్రాన్ని, ఆ పొలాన్ని దున్నే రైతు, దాని తర్వాత దాన్ని కౌలుకిచ్చిన రాజు. అలా ఇద్దరు ఉన్నారండి. మన శాస్త్రము ఏ ఉదాహరణతో చెప్తుందో, ఒక చెట్టు ఉందటండి. ఆ చెట్టు పైన 2 పక్షులు ఉన్నాయటండి. ఇది శాస్త్రం ఇచ్చిన ఉదాహరణ, మన హృదయ స్థానంలో ఎవరున్నారు అని తెలుసుకోవడానికి. ఏంటట? 2 పక్షులు ఉన్నాయటండి. ఒక పక్షి ఏం చేస్తుందట? కోరికలు కొడుతూ ఉందట, కర్మ చేస్తూ ఉందట, అది ఇది అని అంటుందట. కానీ ఇంకొక పక్షి సాక్షిగా ఉందటండి, ఏమి మాట్లాడకుండా సైలెంట్గా చూస్తుందటండి. ఇది క్షేత్రము, శరీరము క్షేత్రము, క్షేత్రజ్ఞులు ఇద్దరు, ఒకటి పరమాత్మ, ఒకటి జీవాత్మ. ప్రకృతి ఏంటో మనందరికీ తెలుసు, నేచర్. అర్థమైందా అండి? ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు సాల్వ్ అయిపోయాయి? క్షేత్రం ఏంటి? క్షేత్రజ్ఞం ఏమిటి? ప్రకృతి ఏమిటి? మీకు ఇంకొక విషయం తెలుసు, ప్రభుజీ పరమాత్మ అంతటా ఎలా ఉండగలుగుతారండి? ఇప్పుడు చూడండి, సూర్యుడు ఉన్నాడు ఆకాశంలో. మీరు కింద ఒక 1000 కుండలు పెట్టారండి, దాంట్లో నీళ్లు పోసారు. ప్రతి కుండలో మీరు చూసారనుకోండి, సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు. అవునా కదా? అలా పరమాత్మ ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉంటారు. భగవానుడు ప్రతి ఒక్క హృదయంలో కూడా పరమాత్మగా ఉంటారు. ఇది తత్వం మనం అర్థం చేసుకోవాల్సింది. 3 ప్రశ్నలు మనం అయిపోయింది. చాలా టెక్నికల్ సబ్జెక్ట్ మ్యాటర్ అని చెప్పాము, కానీ మీకు ఉదాహరణలతో చెప్పించి కొద్దిగా ఈజీ చేసే ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా వినాలి. దాని తర్వాత ఏంటండి? జ్ఞానము. జ్ఞానం అంటే ఏమిటి? మనకి చాలాసార్లు ఏమనుకుంటామండి, జ్ఞానం అంటే నాలెడ్జ్. కానీ భగవానుడు జ్ఞానం అంటే నాలెడ్జ్ అని చెప్పట్లేదండి.
జ్ఞానము అంటే భగవంతుడు ఏమంటున్నాడంటే వాల్యూస్. మనం చాలాసార్లు అంటామండి, విద్యా వినయేన శోభతే అని అంట. చాలాసార్లు మనం ఈ సమాజంలో ఈ మాట వింటామండి, ఎన్ని డబ్బులున్నా ఎంత చదువున్నా ఏంటండి, మానవత్వం ఉండాలండి అంటారు, మంచితనం ఉండాలండి, మాట ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలండి, లేకపోతే ఉండి ఏంటండి అని అంటారు చూడండి. ఎంత చదువుకున్న వాడైనా, ఎంత సక్సెస్ఫుల్ వ్యక్తి అయినా, అవునా కాదా చెప్పండి. అంటే జ్ఞానం అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, వర్చ్యూస్, లక్షణములు. కాబట్టి ఈ జ్ఞానాన్ని సముపార్జన చెయ్యాలి అని అంటే ఏంటి జ్ఞానం, కేవలం లెర్నింగ్ కాదండి, ఎట్లా దాన్ని ఇష్టపడాలి. ధర్మం అంటే తెలుసుకోవటం, జ్ఞానం అంటే తెలుసుకోవటం అని అంటే దాన్ని ఆకలింపు చేసుకోవటం, దాన్ని ఆస్వాదన చెయ్యటం. కాబట్టి భగవానుడు ఇక్కడ చెప్తున్నారు, కొన్ని లక్షణములు చెప్తాను నీకు జ్ఞానం అంటే ఏమిటి అనే విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారండి స్వామి. ఎన్ని లక్షణాలు చెప్తారట, 20 లక్షణములు చెప్తారు భగవంతుడు. మీరు చూడండి, నిన్నటి రోజున మనం చూసాము, మీరు చూసారంటే 31 లక్షణములు చెప్పారండి, భక్తుడికి ఉండవలసిన 30 లక్షణములు, 31 లక్షణములు భగవానుడు నిన్న ప్రస్తావన చేశారు. అలానే ఈరోజు 20 లక్షణములు చెప్తున్నారండి. ఏంటి ఆ 20 లక్షణములలో ఏమున్నాయట అని అంటే, దేన్ని నువ్వు పెంపొందించుకుంటే నిజమైన జ్ఞానము నీకు కలుగుతుంది. జ్ఞానం అంటే కేవలం నాలెడ్జ్ కాదు, ప్రాసెస్ ఆఫ్ గెయినింగ్ నాలెడ్జ్. దేని ద్వారా అయితే నువ్వు చక్కగా ఆ మంచి లక్షణములు, మంచి గుణములు తెలుసుకుంటావో దాన్ని జ్ఞానం అంటారు. కాబట్టి ఆ 20 లక్షణములు ఏమిటి, తద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు, చాలా మంచి విషయం అండి, చాలా అద్భుతమైన విషయం. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు ఒక బ్రాడ్ కేటగిరీలో చెప్తాను, ఈ 20 లక్షణాలు ఎలాగనో కనిపిస్తున్నాయి, కానీ మీకు ఒక 3 లక్షణములు, ముఖ్యంగా ఉండే 3 లక్షణములు చెప్తానండి. ఒకటి, అది ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, కానీ జస్ట్ నోట్ డౌన్ చేసుకోవడానికి చెప్తున్నాను మీకు. ఒకటి, భగవంతుడు అంటున్నాడు, ఈ చరాచర ప్రకృతిలో ఉండే దుఃఖాన్ని పరిశీలన చెయ్యండి అని అంటున్నాడు. దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ, ఆచార్యోపాసనం, అంటే గురువులని సేవించుట. దాని తర్వాత అత్యంత ముఖ్యమైన లక్షణం ఏదన్నా కావాలి అని అంటే అది వినయము అని భగవానుడు ప్రస్తావన చేస్తున్నాడండి. వినయము కూడా మనకి చాలా కావాలటండి. వినయం లేకపోతే మనం జ్ఞాన సముపార్జన అనేది జరగదట. కాబట్టి 20 లక్షణములు చెప్తున్నారు. ఈ 20 లక్షణములు ఎవరైనా తెలుసుకుంటే వారు జీవితంలో ఎంత మంచి స్థానానికి వెళ్తారు అన్న దాంట్లో ఇంకా మనం చెప్పలేమండి. అంత మంచి జరుగుతుంది 20 లక్షణములు కానీ మనం తెలుసుకొని ఆచరించగలిగితే. ఇందాక మనం అన్నాం కదండి, ధర్మం అంటే ఎన్నో అపోహలు ఉన్నాయండి. ఆ అపోహలన్నీ తీర్చేవే భగవతత్వ విజ్ఞానము. కాబట్టి అందరం చక్కగా చదువుదాం, వాటిలో ఉండే లక్షణములు ఏంటి అనేది మనం పెంపొందించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చదువుదాం 8వ శ్లోకం. 8వ శ్లోకం నుంచి ఒక్కొక్క శ్లోకం కూడా మనం చదువుతూ దాని అర్థాలు తెలుసుకుందాం. 8వ శ్లోకం శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయం, ప్రకృతి, పురుషుడు, చైతన్యము. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం అసక్తిరనభిష్వగాః పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశసేవిత్వం అరతిర్జన సంసది అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. వినయము, గర్వము లేకపోవడము, అహింస, ఓర్పు, సరళత్వము, ప్రామాణిక గురుదేవుని ఆశ్రయించడం, శుచిత్వము, స్థిరత్వము, ఆత్మ నిగ్రహము, ఇంద్రియ భోగ వస్తువులను త్యాగం చేయడము, మిథ్యా అహంకారం లేకపోవడము, జన్మ మృత్యు జరా వ్యాధుల దోషాన్ని గుర్తించడము, అనాసక్తి, సంతానము, భార్య, గృహము మొదలైనటువంటి బంధం నుండి విముక్తి, సుఖదుఖ సందర్భాలలో సమచిత్తము,
నా ఎడ నిరంతరమైన విశుద్ధ భక్తి, ఏకాంత స్థానంలో నివసించాలని కోరుకోవడము, జనసామాన్యము పట్ల విరక్తి, ఆత్మానుభూతి ప్రాధాన్యాన్ని అంగీకరించడం, పరతత్వపు తాత్విక అన్వేషణ అనేవి అన్నీ కూడా జ్ఞానమని, వీటికి అన్యమైనది ఏదైనా అజ్ఞానము అని నేను ప్రకటిస్తున్నాను. చూడండి, జ్ఞానం సముపార్జన చేస్తే ఏమవుతుందో మీకు ఒక విషయం చెప్తానండి. అజ్ఞానంతో ఉన్నాం అనుకోండి, అజ్ఞానం అంటే డార్క్నెస్. కృష్ణ సూర్య సమ మాయా హోయ్ అంధకార్ జహ కృష్ణ తహ నహి మాయరా అధికార్. కృష్ణ సూర్య సమ, కృష్ణుడు సూర్యుడు సమానం అండి. మాయా హోయ్ అంధకార్, మాయ చీకటి లాంటిదండి. ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో అక్కడ చీకటి ఉండదండి. ఇప్పుడు చూడండి, మీరు రూమ్లోకి వచ్చారు, ఆ? లైట్ ఆర్పేసి ఉంది, చీకటిగా ఉంది. మీరు లోపలికి వచ్చారు, డోర్ తీశారు, ఇలా కాలికి ఎదురు తగిలింది, ఏ పాము పాము పాము, అంత లోపల లైట్ కనిపించింది, లైట్ వేశారు, ఓ ఇదా పిల్లలు ఆడుకునే బొమ్మనా అని. ఏమైందండి? ఇంతకుముందు అజ్ఞానం ఉన్నప్పుడు ఏమైంది? భయం వేసింది. ఎప్పుడైతే ఆ లైట్ వచ్చిందో ఆ, మనకి ఆ భయం అనేది పోయింది. అది అజ్ఞానం చేస్తుంది. అజ్ఞానం చేసే పని ఏంటంటే భయపెట్టడం. జ్ఞా జ్ఞానము చేసే పని ఏమిటి అని అంటే దాన్ని మనల్ని ప్రకాశితుల్ని చేసి మనకుండే ఆ ఇగ్నోరెన్స్ని తీసేయడం. అందుకే మహాప్రభు అంటారు, జీవ జాగో జీవ జాగో గౌరా చంద్ర బోలే తకో నిద్ర జాగో మాయా పిచాచీరకోలే అని అంటారు. అయ్యా, జీవ జాగో జీవ జాగో, ఓ జీవుడా నిద్రలే. ఎక్కడ పడుకున్నావట తెలుసా అండి? మాయా యొక్క ఒళ్ళో పడుకున్నావటండి. ఎలాంటిదంటే పిచాచిలా ఈ అని చూస్తుందటండి. మీరు రాత్రిపూట ఇలా పడుకొని ఇలా లేచేసరికి ఎవరైనా ఈ అని పెట్టారనుకోండి, భయం వేస్తుందా లేదా? ఆ, ఎప్పుడైతే మనం ఆ భయం వస్తుందో వెంటనే పరిగెత్తుతాం, లేకపోతే అక్కడే హాయిగా పడుకుంటాం ప్రొద్దున దాకా. కాబట్టి మహాప్రభు అంటున్నారు, అయ్యా జీవ జాగో, లేచి చూడు ఎక్కడున్నావు నువ్వు, పరిగెత్తు, జ్ఞానం వైపు పరిగెత్తు అని అంటున్నారు. కాబట్టి ఈ జ్ఞాన సముపార్జనలు, కృష్ణుడి యొక్క ఈ ధర్మ జ్ఞాన సముపార్జనలో మనకు కావాల్సిన మొట్టమొదటి లక్షణం ఏమిటట ఇక్కడ చెప్తున్నారు. అమానిత్వం అదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం. హ్యూమిలిటీ, వినయం. వినయం అంటే ఏంటో తెలుసా అండి? మనకి తెలిసింది ఇంత, నాకు తెలియంది ఇంకెంతో ఉన్నది. ఇది ఫస్ట్ క్వాలిటీ అండి. వినయం ఉంటేనే మనం జ్ఞానం సముపార్జన చేయవచ్చు. చూడండి, వాట్ వీ నో ఇస్ సో స్మాల్, వాట్ వీ డు నాట్ నో ఇస్ సో బిగ్. ఎంత పెద్దగా ఉంది చూడండి వాట్ వీ డు నాట్ నో. ఎప్పుడైతే ఇది అనుకుంటామో అప్పుడే నేర్చుకోగలుగుతామండి, లేకపోతే నేర్చుకోలేదు. నాకంతా తెలుసు, ఆ, నేను అంతా నేర్చేసుకున్నాను, నాకు మొత్తం సకల పండితుడిని పారంగతుడిని అని అనుకుంటే ఎప్పుడూ మనం గ్రో అవ్వలేమండి. మీకు ఒక సత్యం చెప్తాను జీవితంలో, ఇఫ్ యూ కీప్ లెర్నింగ్ యూ విల్ కీప్ గ్రోయింగ్. ది మూమెంట్ యూ స్టాప్ లెర్నింగ్ యూ విల్ స్టాప్ గ్రోయింగ్. ఎంతవరకైతే మనం జ్ఞానాన్ని సముపార్జన చేస్తూ ఉంటామో అంతవరకు మనం వృద్ధి చెందగలుగుతాం, జీవితంలో ఉత్తమమైన స్థానాలకు వెళ్ళగలుగుతాం. ఏ క్షణమైతే నాకంతా తెలుసు లేదా నాకు తెలిసిందే కరెక్ట్ అని అంటామో ఆ క్షణము మనం పెరుగుదల అనేది ఆగిపోతుందండి. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే పిల్లలు ఉన్నారో, యువతి యువకులు ఉన్నారో, మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే వీ షుడ్ కీప్ లెర్నింగ్. ఎప్పుడు కూడా మనం ఈ లెర్నింగ్ ప్రాసెస్ అన్న ఆపుకోకూడదండి. నిరంతరం మనం చదువుతూ ఉండాలి. ఆచార్యుల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి విశేషాలన్నీ వింటూ ఉండాలి. అమానిత్వం అధంబిత్వం దంభం అంటే ఏంటో తెలుసా అండి? గర్వం అంటే ఏంటో తెలుసా? మనం చేసిన దానికి గర్వపట్ట. ఇలా గ్యాస్ బెలూన్ లాగా అలా వెళ్ళిపోతారు చూడండి కొంతమంది. గ్యాస్ బెలూన్ అలా చేస్తే దింపాల్సి వస్తుంది అనమాట. ఇది కిందికి పట్టుకొని దింపాల్సి వస్తుందా? ఏదన్నా చేసామనుకోండి అని ఇలా జుమ్ జుమ్ అని పైకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ? కానీ దంభం అంటే ఏంటో తెలుసా అండి? చెయ్యని దానికి కూడా ఎవరో ఒకళ్ళు చేస్తారు, కానీ నేనే చేశాను అనుకుంటాడండి. ఇది ధమ్మం అంటే. ఈ రెండు పనికిరావండి. ఒకసారి ఒక రాజుగారు ఏం చేశారట, ఒక మంత్రి గారిని పిలిచి, అయ్యా దేవుడు ఏం చేస్తుంటాడో రేపు ప్రొద్దున కల్లా చెప్పకపోతే నీ తల తీసేస్తాను అన్నాడు. ఈ మంత్రి గారు అనుకున్నాడు, ఇదేంట్రా నాకు ఇబ్బంది పెడుతున్నాడు, దేవుడు ఏం చేస్తాడో చెప్పకపోతే నా తల ఎందుకు తీస్తాడు రాజుగారు అని అనుకొని, పాపం ఏం చేస్తాడని చెప్పని వైకుంఠంలో భగవంతుడు ఏం చేస్తున్నాడని చెప్పాలి, నాకెలా తెలుస్తుంది? నాకు వీసా లేదా అక్కడికి వెళ్ళడానికి చూసొద్దామంటే. సరే అని ఒక చెట్టు కింద కూర్చొని ఇలా బాధగా ఉన్నారట. ఒక రైతు వెళ్తున్నారటండి పక్క నుంచి. ఈ పెద్ద పండితుడు, మంత్రి,
ఆయన అడిగారట, అయ్యా ఏమైంది ఇంత ఉదాసీనంగా ఉన్నావు అంటే, ఏం లేదు, రాజుగారు అడుగుతున్నారు రేపు ప్రొద్దున, కానీ నేను చెప్పకపోతే భగవంతుడు ఏం చేస్తున్నాను, నా తల తీసేస్తాడట అని అంటే, ఈ రైతు అన్నారు, నన్ను తీసుకెళ్ళు, నేను చెప్తాను అని అన్నాడట. సరే అని రాజుగారి సభకి తీసుకెళ్ళారట. తీసుకెళ్లేసరికి ఏమైందట అక్కడ, రాజుగారు అన్నారట, మంత్రి చెప్పు సమాధానం ఏంటి అని అంటే, అయ్యా నాతో పాటు నా స్నేహితుడు వచ్చాడు, ఒక రైతన్న వచ్చాడు, ఆయన చెప్తారట అని అంటే, సరే అని ఆయన వచ్చారండి. ఈ రైతన్న నించున్నాడు, పైన ఇలా మెట్ల పైన ఒక 20 మెట్లు ఉన్నాయి, దానిపైన పెద్ద సింహాసనం ఉంది, దానిపైన ఈ రాజుగారు కూర్చున్నారనమాట. కూర్చోగానే చెప్పు అని అంటే, అయ్యా ఫస్ట్ మీరు ఒకసారి కిందికి రండి అనగానే సరే అని మెల్లగా ఒక్కొక్క మెట్టు కిందికి దిగొచ్చి నించున్నాడట. ఈ రైతన్న ఏం చేశాడట, సీదా స్ట్రైట్ వెళ్ళి పైన సింహాసనం పైన కూర్చున్నాడట. రాజుగారు గుడుగుడుగుడులు ఆడిపోయాడట. ఏయ్, నా సింహాసనంలో నువ్వు కూర్చుంటావా, నన్ను ఎందుకు కిందికి పిలిచావు, నువ్వెందుకు పైకి వెళ్ళావు అని అంటే, అయ్యా దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడు అని అడిగావు కదా, దేవుడు చేసే పని ఇదే అయ్యా, ఎవరైతే గర్వంగా ఉంటారో వాడిని కిందికి దింపుతారు, ఎవరైతే వినయంగా ఉంటారో వారి పైకి ఎక్కిస్తారు జీవితంలో అని అన్నారు. కాబట్టి ఎవరైతే వినయంగా ఉంటారో, ఎవరైతే నాకు అంతా తెలియదండి బాబు నేను తెలుసుకుంటాను మంచి మార్గంలో నడుస్తారన్న వాడిని వెంటనే భగవంతుడు తీసి ఉన్నతమైన స్థితికి తీసుకొస్తారు. అది చాలా ముఖ్యమైనదండి. కాబట్టి వినయం అనేది మనకు కావాలి. అమానిత్వం, అదంబిత్వం, అహింస, శాంతిరార్జవం. అహింస ఎన్నోసార్లు భగవానుడు నిన్న కూడా ఈ విషయం గురించి చెప్పారండి. అన్ని జీవరాశుల పట్ల మనకి మైత్రి ఉండాలి. ఈరోజు కూడా చెప్తున్నారండి, జ్ఞానము కావాలి అనంటే హింస పనికి రాదు. హింస చేసేవారికి ఎప్పుడూ జ్ఞానం అర్థం కాదు. ఇది భగవానుడి యొక్క శబ్దములే కదండి డైరెక్ట్గా. ఆయన కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఒక ఒక మార్గంలో మనం ఉన్నాము అనంటే జీవహింస పనికి రాదు. చూడండి, మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, సరే కొన్ని అలవాట్లు స్వాభావికంగానో సంఘదోషం ద్వారానో వచ్చాయి అని అనుకోండి. ఆ అలవాట్లని ఏం చేయాలి అని అంటే, అయ్యో ఈరోజు భగవానుడు ఇలా చెప్తున్నారు కదా, దీనికి తగ్గట్టుగా నేను కానీ మంచిగా ముందుకెళ్ళాలి, ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి, శారీరకంగా మానసికంగా సామాజికంగా దేనికి మంచిది కాదండి హింస అని. కేవలం ప్రాణి హింస కాదండి, ఎవ్వరినీ మన హింస పెట్టరాదు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని అంటే మనం నేర్చుకోవాల్సింది మన మాటల ద్వారా, మన చేష్టల ద్వారా, మన ఆచరణ ద్వారా, ఇంకొకటి యాడ్ చేయాలంటే మన చూపుల ద్వారా. ఎందుకంటే చూపుల ద్వారా కూడా జనాల్ని హింసించే వాళ్ళు ఉన్నారండి, అందుకోసం చెప్తున్నాను. కాబట్టి ఎప్పుడు మనం నవ్వుతూ ఉండాలి. ఎవ్వరు చూసినా సరే నవ్వుతూ పలకరించాలి, ఎవరిని చూసినా నవ్వుతూ ఆదరించాలి. అసలు ఏమన్నాలో తెలుసా అండి, మాకు కృష్ణుడు రాముడు వీళ్ళందరూ తెలియదండి, ఈ వ్యక్తి ఉన్నాడు కదండి, ఈయన ఏం చెప్తే అది చేస్తానండి. మా గురువుగారు ఒక విషయం చెప్తారండి, ఎంత మాకు చాలా ఇష్టం అంటే, అది మేము మా గురువుగారి ప్రవచనాలు రాసుకుంటాం అనమాట, మేము నోట్బుక్లో దాంట్లో రాసుకున్నాం. ఆయన ఏమంటారంటే, మేక్ యువర్ హార్ట్ సో వండర్ఫుల్ దట్ ఎవ్రీబడి వుడ్ వాంట్ టు వాక్ త్రూ ద హార్ట్ టు కృష్ణ అని అంటారు. ఆయన ఏమంటారంటే, నీ హృదయాన్ని, నీ స్వభావాన్ని ఎంత గొప్పగా చేసుకోవాలి అని అంటే, మన గుండెల ద్వారా కృష్ణుడి వైపు నడవాలనుకోవాలట. మన హృదయంలో నుంచి కృష్ణుని పొందాలనుకోవాలటండి జనాలు. అది ఎంత గొప్పదంటే, మేము ప్రతిరోజు మా ఆచార్యుల వారి ప్రవచనాలు విని రాసుకునే ముందు అది చదువుతాం. కృష్ణ మా గురువుగారు ఏం చెప్తున్నారు, హృదయాన్ని అంత పరివర్తన చేసుకోవాలి, అంత మంచితనం పెంచుకోవాలి, అందరినీ ఆదరించే స్వభావం కలగాలి, అందరినీ దగ్గర తీసుకునే స్వభావం కలగాలి మనకి. ఎవ్వరు నా వల్ల బాధపడకూడదు అనే స్వభావం, మాటలతో చేష్టితములతో అన్ని జీవరాశులు సంతోషంగా ఉండాలి, అందరికీ మనం సేవ చేసే. ఇప్పుడు చూడండి, జీవహింస ఎందుకు మంచిది కాదో తెలుసా అండి, దానివల్ల పాపం వస్తుందండి. పాపం వచ్చినప్పుడు జ్ఞానం సముపార్జన చేయలేదు. ఇప్పుడు చూడండి, ఏ జీవైనా మన దగ్గరకు వచ్చి నన్ను చంపేయని అడుగుతుందా అండి, చెప్పండి. కొంతమంది, ఒక విశేషం ఏంటో తెలుసా అండి, ఒక జీవిని అపరిమితమైన ప్రేమ చేస్తాడండి, ఇంకొంతమంది జీవుల్ని చంపేస్తుంటారు. అంటే ఈ జీవికి ఆ జీవికి ఏదైనా తేడా ఉందా అండి? దీనికి ఎంత ప్రాణం ఉందో దానికి అంతే ప్రాణం ఉంది కదండి. దానికి ఎంత పిల్లలంటే మక్కువ, దానికి అంత పిల్లలంటే మక్కువ కదండి. మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకళ్ళని ముద్దు చేసి ఇంకొకళ్ళని లాగి చెంపమైన కొట్టారనుకోండి, ఏమంటారు మీరు? ఫస్ట్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోండి అని అంటారు.
అలా మనం భగవంతుడికి సంబంధించిన ఒక జీవిని లేదా ఒక తత్వాన్ని ఆరాధన చేసి ఇంకొక వాళ్ళని గౌరవించి ఇంకొక వాళ్ళని మనం ఇబ్బంది పెట్టాము, హింస చేశాము అని అంటే దట్స్ నాట్ రైట్. That's not logically right. That's not morally right. That's not spiritually right. That's not emotionally right. That's not psychologically right. That is not environmentally right. That's not physically right. అసలు ఏ కోణంగా చూసినా సరే జీవహింస అనేది చేయకూడదు. అందుకే సీదా సీదా చాలా మంది అడుగుతారు, కృష్ణుడు ఎక్కడ చెప్పాడండి? భగవద్గీతలో చెప్పాడు. ఇక్కడ చూడండి, అహింస. అహింస లేకుండా జీవనం ఉండాలి మనది. ఆ, కేవలం కొంతమంది అండి ఎవరిని ఏమనరండి, వారు శాకాహారులం మేము అని అనుకుంటాం, కానీ వారి మాట్లాడుతూ అందరినీ వేసేస్తుంటారు అనమాట. కాదండి, మనతో ఉండేవాళ్ళు అందరూ కూడా బాగుండాలి. ఇది మన జీవనం ఉండాల్సింది, జీవన విధానం ఉండాల్సింది. మరి శాకాహారుల సంగతి ఏంటండి? మేము పూర్తి శాకాహారులమండి. కాదయ్యా, నీకు కూడా ఒక ప్రాబ్లం ఉంది. నువ్వు కానీ భగవతార్పణ చేయకుండా తిన్నావు అనుకోండి, అయినా సరే అది పాపమే. కాబట్టి భగవంతుడికి సమర్పణ చేయాలి. కొంతమంది అనుకుంటారు దేవుణ్ణి వంటింటికి లాగేస్తున్నారు. దేవుణ్ణి వంటింటికి లాగట్లేదండి, మనం వంటింటి నుంచి బయటికి వెళ్తున్నాం, దేవాలయం వైపు వెళ్తున్నాం, గుడి వైపు వెళ్తున్నాం. కాబట్టి వంటింట్లో ఉంటే మనం జ్ఞానాన్ని వంటింట్లో ఉండటము అని అంటే కేవలం ఏం తినాలి 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 అని అనుకోవటం అండి, ఇది మనకి మంచిది కాదు. కాబట్టి ఇక్కడ స్వామి చెప్తున్నాడు, అహింస, శాంతి, సహనం ఉండాలి. దాని తర్వాత రుజుత్వం ఉండాలి. దాని తర్వాత ఏమంటున్నారండి? చాలా ముఖ్యమైన లక్షణం అండి, ఆచార్యోపాసనం. ఆచార్య ఉపాసన. మనకి భగవతత్వము, భగవంతుడి యొక్క జ్ఞానము, భగవంతుడి కృప మనము ప్రయత్నిస్తే పొందేది కాదండి, ఆచార్య అనుగ్రహం వల్ల లభించేదండి. కాబట్టి ఆచార్యోపాసన, గురుభక్తి, గురునిష్ట అనేది మనకు కావాలండి. కాబట్టి ఆ గురుభక్తి లేనిది, గురువుల పట్ల వినయం లేనిది, గురువుల యొక్క మాటల పట్ల నమ్మకం లేనిది, ఆచార్య ఉపాసన, ఆచార్యులకి గురువులకి సేవ లేనిది మనం భగవంతుని పొందలేమండి. ఎవరండి ఆచార్యులు? ఇది కూడా తెలుసుకోవాల్సిందండి. ఎవరే మేము ఆచార్యులము అని చెప్పుకునేవారు ఆచార్యులు కాదండి. ఎవరికైతే ప్రామాణిక పరంపరలో చక్కగా గురు శిష్య పరంపరలో వస్తారో, ఎవరైతే గీతా, భాగవత, రామాయణ, వేద, ఉపనిషత్, పురాణాలను అక్సెప్ట్ చేసి వాటి నుంచి జ్ఞానాన్ని, ఇప్పుడు చూడండి మనం మొత్తం భగవద్గీత చదువుతున్నామండి, ప్రతి ఒక్క దానికి శ్లోకము ప్రమాణము చెప్పుకుంటే కదండి మనం చదువుకుంటున్నది. ప్రతి దానికి ఒక ఉదాహరణ. ఏ ఉదాహరణ అండి? ఎక్కడి నుంచో కాదు కదండి, మన శాస్త్రం నుంచే, భాగవతం నుంచి, మహాభారతం నుంచి, ఇది ఇలా అయింది, అది అలా అయింది అని చెప్పుకుంటూ ఆచార్యులు చెప్పిన స్టోరీస్ నుంచి మనం ప్రామాణికంగా తీసుకుంటున్నాం. కాబట్టి మనం చెప్పుకున్నాం, ఫస్ట్ డే నేను చెప్పుకున్నా, ఈ భగవద్గీత ఎలా మనం చెప్పుకుంటున్నాము? భగవద్ రామానుజాచార్య స్వామి, బలదేవ్ విద్యాభూషణ్, శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, శ్రీల ప్రభుపాదుల వారు, వీళ్ళందరి యొక్క భాష్యాలు, వీటన్నిటినీ ఆధారంగా మనం చెప్పుకుంటున్నాం. ఏదో కొత్త విషయాలు చెప్పకూడదండి. అయ్యా మీరు ఎక్కడి నుంచి చెప్తున్నారండి అంటే, మాకు ఏవి ఆధారం కాదు, మాకు శాస్త్రములతో అవసరం లేదు, మాకు వ్యాసుడితో అవసరం లేదు, నేను గురువుని, నువ్వు శిష్యుడివి, నా మాట విను. సారీ సార్, కాదు. ఆచార్య అనంటే వేదవ్యాసుడు. వ్యాస పూర్ణిమ చేసుకున్నాం కదండి, వ్యాసుల వారిని అంగీకరించిన పరంపరలు, వ్యాసుల వారు సాక్షాత్తుగా విష్ణువు, ఆయన రచించిన శాస్త్రములు మనకి పరమ ప్రమాణము అని అక్సెప్ట్ చేసిన వాడు ఆచార్యుడు అవుతారు. అటువంటి ఆచార్యుల నుంచి మనం వినాలి, ఇది మనకి ముఖ్యం. దాని తర్వాత ఆచార్యోపాసనం శౌచం. శాంతి అనే ఒక లక్షణం ఉన్నదండి పైన, సహనం. మీకు ఒక విషయం తెలుసా అండి? కొద్దిగా మనకి సహనం అనేది చాలా అవసరం అండి. దేని పట్ల సహనం తెలుసా అండి? చాలా మంది అనుకుంటారు జనాలు మనల్ని ఇబ్బంది పెడితే సహించాలి సహించాలి అని. జనాలు మనల్ని ఇబ్బంది పెట్టటం, సహించటం కంటే ఎక్కువ సహనం మన మనసు మనకి చెప్పే కోరికలు, మన మనసు మనకి చేసే డిమాండ్ల పట్ల మనకి సహనం కావాలండి. మీకు విషయం తెలిసి చెప్తాను, అమెరికాలో ఒక జైల్లో ఒక ఒక రీసెర్చ్ చేశారండి. 95% అక్కడ ఉండే ఖైదీలు ఏం చెప్పారో తెలుసా అండి?
జస్ట్ స్పర్ ఆఫ్ ది మూమెంట్ మనసులో నుంచి వచ్చింది. చంపేయో లేదా ఆ, కాల్చేయో లేదా కింద పడేసేయో ఏదో లూటీ చేసేయో, ఆ ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్ అది చెప్పంగానే నేను చేసేసాను, దానివల్ల నేను ఇక్కడ ఉన్నాను. కాబట్టి మన మనసు ఏదైతే మనల్ని డిమాండ్ చేస్తుందో, మన మనసు ఏదైతే మనల్ని బాధ పెడుతుందో, ఇది చేసేయకపోతే నువ్వు బాధపడతావు, ఇది చేసకపోతే నువ్వు బాధపడతావు అని చెప్తుందో, దాని పట్ల మనకు ఓపిక కావాలి. ఓ మనసా, నువ్వు అడిగిందల్లా నేను చెయ్యను, ఏదైతే ధర్మమో అది నేను చేస్తాను. ఉం? కాబట్టి ఈ గుణములు, బీయింగ్ సెన్సిటివ్. మనం చూడండి, అహింస అని ఇందాక మనం వింటూ ఉన్నాం. చూడండి, ఒక చిన్న దోమ కుడితేనే తుంగ తుంగ ఎక్కడుంది, బాట్ పట్టుకరండి అని పెద్ద యుద్ధానికి బయలుదేరినట్టు బాట్ తీసుకొని టాం టీం టూం ఆ దోమ దొరికేంత వరకు దాన్ని వేటాడి వేటాడి చంపేస్తాం. ఎందుకండి? పాపం ఇంత చిన్న చీమ, చిన్న దోమనో చీమనో ఇట్లా అసలు తెలియని ఒక్క నిమిషంలో ఆ బాధ మర్చిపోతామండి మనం, అంతే కదండి. ఇంత పెద్ద శరీరం వేసుకొని ఇంత చిన్న దోమ గుట్టినా సరే మనం భరించలేం. అలాంటిది ఇంత పెద్ద ప్రాణి పాపం, ఆ, బ్రతుకుతాను అనే ఆశ ఉన్న ప్రాణి, దానికి ఆ, దాని కుటుంబం ఉంటుంది కదండి. ఆ, అదేమన్నా నీకోసం బ్రతుకుతానయ్యా, నేను నీకోసమే పుట్టానయ్యా అని వచ్చి మనకేమన్నా సరెండర్ అయిందా అండి? కాదు కదా. తర్వాత ఏమంటున్నారు చూడండి ఇక్కడ, అమానిత్వం అదంబిత్వం అహింస క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం. శౌచం అంటే క్లెన్లీనెస్. క్లెన్లీనెస్ ఉండాలండి, చాలా ముఖ్యమండి. తెలిసిన బాహ్యంగా నిన్న కూడా మనం విన్నామండి. ఆ? స్నానాది కార్యములు చేయటం, ఉతికిన బట్టలు వేసుకోవటం, ఇది కూడా పెద్ద విషయం అండి ఈ రోజులలో. ఎందుకంటే మేము హాస్టల్లో చదువుకున్నాం కదండి, మాకు తెలుసు. ఒక ప్యాంట్ ఉందనుకోండి, దాన్ని అలానే నీట్గా ఏం ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా మ్యూజియంలో వస్తువు పెట్టినట్టుగా రోజు అలా వచ్చి హ్యాంగ్ చేయటం, తర్వాత నెక్స్ట్ రోజు జాగ్రత్తగా తీసుకువేసుకోవటం, మళ్ళీ దాన్ని జాగ్రత్తగా ఉతికితే అదేమన్నా పాడైపోయి దాని రంగంతా వెళ్ళిపోయి అదేమన్నా మాయమైపోతుందేమో అన్న జాగ్రత్తగా ఉతకకుండా దాన్ని అలా పెట్టుకోవటం, ఉతికితే అదేమన్నా ఫీల్ అయిపోతుందేమో, అపరాధం అయిపోతుందేమో అని దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని 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 10 రోజులు 15 రోజులు. శౌచము, శుభ్రత కేవలం బాహ్యమైన శౌచం కాదండి, చుట్టూ కూడా మన పరిసరములు, మన ఇల్లు శుభ్రంగా ఉండాలండి. ఎందుకో తెలుసా అండి? దేవాలయంలో మీరు చూడండి, ఇప్పుడు మీరు ఒక గెస్ట్ని పిలిచారనుకోండి, గెస్ట్ని పిలిచారు, అయ్యా ఎక్కడండి ఉండాల్సింది అని అంటే గెస్ట్ రూమ్లో ఉండాలండి అని తీసుకెళ్ళి గెస్ట్ రూమ్లో పెట్టారు. ఆయన వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు గెస్ట్ రూమ్లోనే ఉంటాడా అండి? అదేంటి ప్రభుజీ, అలా ఏంటి, డైనింగ్ రూమ్కి వస్తారు, హాల్లోకి వస్తారు, అలా టెర్రస్ పైకి వెళ్తారు, సరదాగా చూసొస్తారు టెర్రస్ పైన ఎలా ఉందో, బయట గార్డెన్లో కూర్చుంటారు, పూజ రూమ్కి వెళ్తారు, ఇంటి చుట్టూ తిరుగుతారు, ఏమేమి చెట్లు ఉన్నాయని పెరట్లో పెట్టుకున్నారని అన్ని చూస్తారు, కిచెన్లోకి వస్తారు, ఏం వండుతున్నావు అని హెల్ప్ చేస్తారు. భగవానుడికి మనం ఒక పూజ గది ఇచ్చామండి. భగవానుడు ఏమన్నా అందులోనే ఉండాలని రూల్ పెట్టామండి? ఒకవేళ స్వామి అనుకున్నాడు, అరే ఇక్కడ బోర్ కొడుతుంది ఒకసారి చూసి వద్దామని, కానీ బయటికి వస్తే మన ఇల్లు ఎలా ఉంటుందండి? మనం ఏం చేస్తామండి? దీపావళి రాగానే మొత్తం ఇంట్లో ఉండే వస్తువులన్నీ దులిపేసి, ఒక ఆవిడ 20వ ఫ్లోర్లో బయట విండో పైకి వెళ్ళి విండోని శుభ్రం చేస్తుంది అనమాట, ఇలా ఇలా పట్టుకొని. ఎందుకు? మహాలక్ష్మి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు మనకి, భాగ్యాబ్ద లక్ష్మి బారమ్మ. ఆ? ఎప్పుడు రావాలంటే బయట నుంచి రావాలట. ఎందుకు శుభ్రం చేస్తున్నా? లక్ష్మీదేవి వస్తుందండి. కేవలం దీపావళి రోజైనా అండి? ఒకవేళ లక్ష్మీదేవి ఇప్పుడు ఈ క్షణం మన ఇంటికి రావాలి అని అనుకుంటే అనుకోకూడదా చెప్పండి? ఏంటి ప్రభుజీ, లక్ష్మీదేవి రాకపోవటం ఏంటండి? రావాలి ప్రభుజీ, రోజు రావాలి, ప్రతి క్షణము రావాలి, వస్తూనే ఉండాలి. అంటే మనము శుచిగా ఉండాలి, మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన మనస్సు శుభ్రంగా ఉండాలి. ఆ? ఒకసారి లక్ష్మీదేవి, శని వీరిద్దరూ ఒకరి దగ్గరికి వచ్చారటండి. మా ఇద్దరిలో ఎవరు బాగున్నారు అని అడిగారటండి. ఈయన అనుకున్నట్ట, వామ్మో వీళ్ళిద్దరితో ఎందుకురా పెట్టుకోవటం అని ఏం చెప్పాలి అని, ఇద్దరు కూడా అలా నడిచిట్టారండి ఒకసారి అని అన్నట. ఇద్దరు, శని ఇంకా లక్ష్మీదేవి ఇద్దరు కూడా అలా నడుచుకుంటూ ఇలా వచ్చారట. అబ్బాయి ఇద్దరు బాగున్నారు అన్నారట. ఆ అదేంటి అని అంటే, ఏం లేదు, లక్ష్మీదేవి వస్తుంటే బాగుంది, నువ్వు వెళ్తుంటే బాగున్నావు అన్నారట.
కాబట్టి ఈ రెండూ జరగాలి. శని వెళ్ళిపోవాలి, లక్ష్మి రావాలి అనంటే శౌచం మనకు ఉండాలి. బాహ్య, ఆంతరంగిక, పరి పరిసర శౌచం, క్లెన్లీనెస్. ఎక్కడ మనకి ఈ క్లీన్లీనెస్ అనేది, మీకు ఒక విషయం తెలుసు, ప్రభుపాదులు వారు ఏమంటారు తెలుసా అండి, ఈ ప్రపంచంలో ఒక ఒక ఇది ఉంటుందండి, క్లెన్లీనెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అని అంటారు. ప్రభుపాదులు వారు ఏమన్నారు తెలుసా అండి, క్లెన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అని అన్నారు. వీ హ్యావ్ టు కీప్ అవర్ థింగ్స్, వీ హ్యావ్ టు కీప్ ఎవ్రీథింగ్ వెరీ వెరీ క్లీన్. చాలా ముఖ్యమండి. ప్రతి ఒక్కళ్ళు మనకి ఎంత, కొన్నిసార్లు చూస్తే బాధేస్తుందండి. ఇలా ప్లాస్టిక్ ఓపెన్ చేస్తారు, ఇలా వాటర్ బాటిల్ తాగేస్తారు, కార్ల నుంచి ఇలా ఇసిరేస్తుంటారు. ఆ? భారతదేశం ఎంత గొప్ప దేశం అండి, ఋషులు నడయాడిన దేశం అండి, ఎంతమంది సాక్రిఫైజెస్ చేసిన దేశం అండి ఇది. ఈ భూమి కృష్ణ రామాది అవతారములు ఉన్న భూమి అండి. మనందరికీ తిండి పెడుతున్న భూమి అండి. మనం ప్రొద్దున పూట లేచి ఫస్ట్ భూమాతకి మొక్కుకొని కానీ మనం పాదం పెట్టమండి. అటువంటి పైన ప్లాస్టిక్ పడేయటం ఏంటి, చెత్త పడేయటం ఏంటి, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మటం ఏంటి, ఎందుకండి ఇలా చేస్తారు? ఎందుకంటే మనకి భగవంతుడు చూస్తున్నాడు అనే ఒక కాన్షియస్నెస్ లేదు. భగవద్గీత ఏం చేస్తుంది అని అంటే, ఆ భగవంతుడు మనకి చెప్పిన విషయాలన్నీ మనకు గుర్తొచ్చేటట్టుగా చేస్తాయి. తర్వాత ఏమంటున్నారు చూడండి, ఆచార్యోపాసనం శౌచం, తర్వాత స్థైర్యం ఆత్మ వినిగ్రహ. ఆ, స్థైర్యం, ఒక దృఢ నిశ్చయం అనేది మనకు ఉండాలండి. ఆ, స్థిరత్వం ఉండాలి. మనకి స్థిరత్వం లేదండి. మనం అనుకున్న కొన్ని ఉంటాయండి, కొన్ని సంకల్పాలు చేసుకుంటామండి, రెజల్యూషన్స్ అంటారండి. ఈ రోజు నుంచి చూడండి ప్రభుజీ ఎలా మారిపోతానో, చూసావయ్యా ఏమైంది అని అంటే 2 రోజులు, 3 రోజులు, 4 రోజుల తర్వాత జుప్. అందుకే మన భగవద్గీత ప్రవచనాలలో జనాలు జ్జ్ తగ్గుతూ ఉంటారండి. ఎందుకు అని అంటే ఒక సంకల్పం చేసుకుంటారు. ఎందుకంటే ప్రతి 18 రోజులు మాత్రం నేను ఎక్కడికి వెళ్ళను. సరే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని తర్వాత శ్రవణం చేస్తున్నారులేండి, అది వేరే విషయం. కానీ మన మనసు లాగేస్తూ ఉంటుందండి, ఇలా మనల్ని వెనకాలకి లాగేస్తూ ఉంటుంది. ఒకళ్ళట న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకున్నారట, నేను రేపటి నుంచి జిమ్కి వెళ్తాను తప్పకుండా అని. బ్రహ్మాండంగా జిమ్కి వెళ్ళేసరికి ప్రొద్దున పూట కిలోమీటర్ లైన్ ఉందటండి. వామ్మో ఏంటిది, వెంకటేశ్వర స్వామికి లైన్ ఉన్నట్టుంది అంటే, ఆ జిమ్ ఇన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా ఈ హడావిడి అంటే, ఏం లేదు అందరు కూడా నీలాగే రెజల్యూషన్ తీసుకున్నారు, ఒక వారం అయ్యాక రా ఖాళీగా ఉంటుంది అన్నారట. కాబట్టి స్థైర్యం కావాలి. దేని విషయంలో తెలుసా అండి, ఆధ్యాత్మిక జీవనం నందు పురోగతి సాధన వరకు దృఢ నిశ్చయము కలిగి ఉండుట. భౌతికమైన విషయముల పట్ల కాదండి, ఆధ్యాత్మికమైన విషయముల పట్ల. మనము చాలాసార్లు సీజనల్ డివోటీస్ అయిపోతామండి. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది కదా, చూడండి ఒక్కొక్కళ్ళ భక్తి ఎలా ఉంటుందో, మామూలుగా ఉండదండి. ఆ? ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఎన్ని గంటలైనా సరే చేసేస్తారు. దాని తర్వాత జుమ్, మళ్ళీ కార్తీకం వరకు కొద్దిగా మధ్యలో కొన్ని నవరాత్రులు వాటిల్లో మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ కార్తీక మాసం, దాని తర్వాత మళ్ళీ కొద్దిగా ధనుర్మాసంలో, దాని తర్వాత మళ్ళీ డౌన్ అయిపోతుంది. కొద్దిగా మళ్ళీ జుమ్ జుమ్ జుమ్, మళ్ళీ రామనవమి కొద్దిగా పెరుగుతుంది, దాని తర్వాత మళ్ళీ సమ్మర్ హాలిడేస్ కదండి, హాలిడేస్, దేవుడికి కూడా హాలిడేస్. మండే ఒక ఆయన, ట్యూస్డే ఒక ఆయన, వెనస్డే ఒక ఆయన, థర్స్డే ఒక ఆయన, ఫ్రైడే ఒక ఆయన, సాటర్డే ఒక ఆయన, సండే అంటే హాలిడే ప్రభుజీ, ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. అట్లా భగవంతుడికి కూడా సమ్మర్ హాలిడేస్, మన భక్తికి కూడా సమ్మర్ హాలిడేస్, ధర్మానికి కూడా సమ్మర్ హాలిడేస్. కాబట్టి అలా కాదండి, ఒక దృఢ నిశ్చయం, ఒక కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ ఏర్పాటు. ఇప్పుడు చూడండి మీకు ఒక విషయం చెప్తాను. మీ ఇంట్లో ఒక పాల ఆయన ఉన్నాడు, పేపర్ ఆయన ఉన్నాడు అనుకోండి. రోజు మీకు వచ్చి 7 o'clockకి పాలు వేస్తున్నారు. అయ్యా 2 లీటర్ల పాలు వేయాలి, నెల మొత్తం కూడా 7 గంటలకు ఇవ్వాలి, ఎందుకంటే మా పిల్లలు 8 గంటలకు వెళ్తారయ్యా, 7 గంటలకు ఇస్తే మేము కాచి స్వామికి పెట్టి పిల్లలకి పోస్తాము, వాళ్ళు పాలు తాగి స్కూల్కి వెళ్తారని చెప్పారండి. ఆయన ఫస్ట్ డే వచ్చాడండి, 2 లీటర్ల పాలు కరెక్ట్గా 7 అవ్వగానే టింగ్ అని బెల్లు కొట్టారు. 7 గంటలకి 2 లీటర్ల పాలు ఇచ్చారు, వెళ్ళిపోయారు. అబ్బా ఎంత మంచి పాలైనా, అసలు చిక్కగా పాలు పోసాడు, ఎంత బాగున్నాయి పాలు ఆ అని అందరికి ఫోన్ చేసి, అబ్బా మా పాలైన అయితండి ఇట్లా మీగడ గట్టిగా అసలు దున్నుతే కానీ లోపలికి వెళ్ళినంత మీగడ వచ్చింది, అసలు ఎంత బాగున్నాయో పాలు. 1, 2, 3 రోజులు అందరికి చెప్తారు, వీళ్ళ పాలు పోయించుకోండి, వీళ్ళ పాలు పోయించుకోండి అని. సరిగ్గా 4వ రోజు 7, 7:15, 7:30, 7:45, 8, 8:15కి బెల్ రింగ్ అయింది.
ఏమైంది? ఏం లేదమ్మా, ఈరోజు కొద్దిగా లేట్ అయిందమ్మా. పర్వాలేదు. ఎంత ఇచ్చావు? 1 లీటరే ఇచ్చానమ్మా. ఏమైంది? ఏం లేదమ్మా, కొద్దిగా గడబడైందమ్మా. సరే పర్వాలేదు. నెక్స్ట్ డే నుంచి 8, 8:15, 8:30, 8:45, 9, 1 లీటర్, 2 లీటర్, ½ లీటర్, ½ లీటర్ పాలు, ఒకరోజు చిక్కగా ఒకరోజు పట్లాగా వాడి ఇష్టం ఉన్నట్టు పోయటం ప్రారంభం చేశారనుకోండి, ఏం చేస్తారు మీరు? వెంటనే ఆపేరా బాబు, నువ్వు వద్దు అని చెప్తా. అంతే కదండి. మనం కూడా దేవుడి దగ్గర, అయ్యా స్వామి, నేను ఇంత జపం చేస్తానయ్యా, ఇంత పూజ చేస్తానయ్యా అని ఒకరోజు ఆయన ముందు నించొని కరెక్ట్ ప్రొద్దున పూట లేసి స్నానం చేసి హాయిగా ఆయన ముందు పూజ చేసుకొని నెక్స్ట్ డే ఏడ్రా బాబు అని అంటే, ఏం లేదండి రజాయిలో ఉన్నాను, కొద్దిసేపు వెయిట్ చేయండి తర్వాత వస్తాను అని అన్నాం అనుకోండి, స్వామికి ఏమవుతుంది చెప్పండి? కాబట్టి మనకి ఆధ్యాత్మిక విషయములలో కన్సిస్టెన్సీ రావాలి. మనము ప్రపంచంలో అందరి నుంచి కన్సిస్టెన్సీ అనుకుంటామండి. కన్సిస్టెన్సీగా ఉండాలి. సాలరీ టైంకి పడాలి, లేకపోతే వాడిని ముప్పలు తిప్పలు పెడతాను. ప్రతి దానికి కన్సిస్టెన్సీ ఉండాలండి. కానీ మనం కన్సిస్టెంట్గా ఉన్నామండి. 3 విషయాలలో దేంట్లో అయితే మనకి కన్సిస్టెన్సీ ఉండాలో దాంట్లో ఉండమండి. ఒకటి, మన కుటుంబ బాధ్యతల పట్ల మనం ఎప్పుడు ఈ విషయం చెప్తామండి. కుటుంబం పట్ల మనకి బాధ్యత ఉన్నది. కుటుంబ వ్యవహారాలు ఎలా ఉన్నారు, భార్య, భర్త, పిల్లలు, అత్తగారు, మామగారు, అమ్మ, నాన్న, వీరందరితో మాట్లాడుతున్నానా? వాళ్ళందరికీ కావాల్సింది నేను చేస్తున్నానా? నా కుటుంబం నాతోటి హ్యాపీగా ఉందా? ప్రతి ఒక్కరు ఇలా ఆలోచించుకోగలిగితే కుటుంబం ఎందుకు బాగుండదండి? ఒక భర్త ఆలోచించుకున్నాను, నా భార్య నాతోటి హ్యాపీగా ఉందా? ఏమైనా కష్టం ఉంటే చెప్పుకోగలుగుతుందా? ఆ? నేను నా భార్య చెప్పిన మాటలు వింటున్నానా? నా పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళకి కావాల్సింది నేను చేస్తున్నానా? ఒక భార్య అనుకున్నా, అయ్యా నేను భర్తకి సేవ చేయగలుగుతున్నానా? నా పిల్లల్ని బాగా చూసుకోగలుగుతున్నానా? ఒక అత్తగారు మామగారు అనుకున్నారు అనుకోండి, నా నా నాకు నా కోడలు ఇంకా నా కొడుకు బాగున్నారా నా యొక్క వ్యక్తిత్వం వల్ల? నా మనవడు మనవరాళ్ళు నన్ను ఆదర్శంగా తీసుకుంటున్నారా, లేదా ఎక్కడైనా నేను మారాలా? ఎవరో వచ్చి చెప్పే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. మనం పరీక్ష, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అంటారండి. ఒకటి కుటుంబం పట్ల, 2 మన శరీరం పట్ల. ఆరోగ్యం బాగుంటే అండి, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ఈ శరీరం బాగుంటేనే మనం భగవద్భక్తియో ఏదో ఒకటి చేసుకోవచ్చు. కాబట్టి శరీరం పట్ల నేను ఎక్సర్సైజ్, యోగా, మనం ప్రతిరోజు ప్రొద్దునపూట యోగా పెట్టాం ఎందుకంటే శరీరం బాగుండాలి. దాని తర్వాత 3, ధర్మం పట్ల, భగవానుడి పట్ల. ఈ 3 పట్ల నేను కన్సిస్టెంట్గా ఉన్నానా? ఆమ్ ఐ కన్సిస్టెంట్ ఇన్ దిస్? ఈ 3 పట్ల మనకు కన్సిస్టెన్సీ లేదండి. కానీ ప్రపంచంలో ప్రతి ఒక్కటి నేను పాత్రత ఉండే వాటన్నిటిని వాళ్ళందరూ నన్ను కన్సిస్టెంట్గా ఇది చెయ్యాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. కాబట్టి ఒకసారి మనం ఆలోచించుకోవాలి, వీటి ఆధ్యాత్మిక పురోగతిలో మనకి కన్సిస్టెన్సీ ఉన్నదా? దాని తర్వాత ఆత్మ వినిగ్రహ, హానికరమైన దేనిని కూడా అంగీకరించుకుంట. మీరు చూడండి, అహింస అంటే ఇందాక ఏమనుకున్నాం మనం? వేరే జీవుల్ని హింస పెట్టడం. కానీ ఆ హింసలో మన శరీరాన్ని హింస పెట్టడం కూడా వస్తుందండి. ఏదైతే మన శరీరానికి మంచిది కాదో, మాదక ద్రవ్యాలు ఇవన్నీ సేవించామనుకోండి, అది మనకు మంచిది కాదండి. ఇది కూడా పాపమే. కాబట్టి అది కూడా మనం చేయకూడదట. దాని తర్వాత ఏమంటున్నారు చూడండి. అయ్యో, చాలా చాలా లక్షణాలు ఉన్నాయి. దాన్ని మీరు చక్కగా చదువుకుందరు. ఆ 20 క్వాలిటీస్ కూడా ఒకసారి స్క్రీన్ పైన చూపిస్తాను. దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, ఒకసారి చదువుకోండి. మీకు సమయం ఉన్నప్పుడు ఈ అధ్యాయంలో 20 లక్షణాలు చూసుకొని మనం ఫాస్ట్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత ఏమంటున్నారు? జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. జన్మ మృత్యు జరా వ్యాధి, ఈ తాత్వికమైన చింతన చేయకపోతే మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళలేమటండి. ఏంటి? జన్మ మృత్యు జరా వ్యాధి. జన్మ అంటే ఏమిటి? మీకు ఒక విషయం తెలుసా అండి? ఎవరైనా పుట్టాడు అనుకోండి, అందరు పెద్ద పండగ చేస్తారు. అబ్బో, మనవడు పుట్టాడు, మనవరాలు పుట్టింది, మనవడు పుట్టాడు, మనవరాలు పుట్టింది, పరీక్షితుడు పుట్టాడు, మహాలక్ష్మి వచ్చింది. కానీ పుట్టేవాడికి ఎంత కష్టమో తెలుసా అండి మీకు? వాడు అసలు ఎంత కష్టపడాలో తెలుసా అండి? అందుకే గర్భస్థ నరకము అని అంటారు. మీరు ఒక 9 గంటలు మిమ్మల్ని ఉల్టా తిప్పేసి పెట్టేసామనుకోండి, ఒక బస్తాలో వేసి, ఎలా ఉంటుంది? 9 గంటలు కాదండి, వాడు 9 నెలలు ఉండాలట అలా. చూడండి, మీకు చూపిస్తాం ఒకసారి ఆ జీవుడు పడే తపన ఏమిటి తల్లి గర్భములో అని. కాబట్టి జన్మ అనేది ఒక ప్రాబ్లం అట. చూడండి,
ఈ వీడియోలో మనం చూస్తున్నాము, ఎప్పుడైతే జీవుడు ఆ గర్భంలో ఉంటారో, గర్భస్థ నరకం అని ఎందుకంటారో, ఒక చిన్నటి ప్రదేశంలో, ఇరుక్కు ప్రదేశంలో ఒక్కడలా ఇలా బా ఇలా ధనుస్సులాగా ఇలా వంగిపోయి తలతో ఇలా ముడుచుకొని మల మూత్రములు, అసిడిటీ, చేదు పులుపు వాటిలలో తిరుగుతూ, క్రిములు కీటకములు వాటిలలో తిరుగుతూ తిరుగుతూ ఆ ఒకసారి పుట్టే ముందు అమ్మో ఏంటయ్యా ఇది ఎందుకు అనుభవిస్తున్నాను అంటే, వందలాది కోట్లాది జన్మలలో ఏ యోనులలో పుట్టారని ఒక్కసారి మొత్తం రీల్గా రౌండ్ 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 తిరిగితే, బాబో దేవుడా ఈ మాయ వద్దురా ఈ ప్రపంచం వద్దురా స్వామి, ఒక్కసారి నన్ను ఇక్కడ నుంచి బయటికి పంపించేసి నీ సేవ చేసుకొని తరిస్తాను అనగానే జూమ్ అని బయటికి రాగానే అందరికన్నా మున్నా చిన్ను బాబు అనగానే అమ్మయ్య ఎంత బాగుంది, నేను రాజునేమో అని మర్చిపోతాడు. అయిపోయి కథ. అందరు వచ్చి ఓ మనవడు పుట్టాడు, మనవరాలు పుట్టారు అనగానే వీడు అనుకుంటాడు అమ్మా నన్ను రాజులాగా చూస్తున్నారు. కానీ ఒకసారి ఆలోచన చేయాలటండి తాత్వికంగా. జన్మ అంటే ఏమిటి, పుట్టుక అంటే ఏంటి, జన్మ మృత్యు, ఆ, మరణము, వ్యాధి, రోగములు. ఎన్ని రోగాలండి ఈ రోజులలో, ఎన్ని రోగాలండి. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడండి. ఆ చర్మానికి ఒక డాక్టర్ అట, నేతాలకు ఒక డాక్టర్ అట, నోరుకు ఒక డాక్టర్ అట, ఈ మూడింటి కలిపి ఇంకో డాక్టర్ అట, క్యాన్సర్కి ఒక డాక్టర్ అట, బ్రెయిన్కి ఒక డాక్టర్ అట, స్కిన్కి ఒక డాక్టర్ అట, పయాలకు ఒక డాక్టర్ అట, టిష్యూలకు ఒక డాక్టర్ అట, బ్లడ్కి ఒక డాక్టర్ అట, నర్వులకు ఒక డాక్టర్ అట, బోన్స్కి ఒక డాక్టర్ అట. ఎన్ని డాక్టర్లండి. ఎందుకంటే శరీరంలో ఉండే ఒక ప్రతి ఒక్క అవయవం అంత బాధని, ఒక పెయిన్ని ఇవ్వచ్చు. జన్మ మృత్యు జర. జర అంటే వృద్ధాప్యం. వృద్ధాప్యం ఎంత భయంకరమైనదో తెలుసా అండి మీకు. ఆ, ఒకళ్ళు మా ముందు అన్నారు 85 ఇయర్స్ అండి ఈయనకి అంటే. 85 ఇయర్సా? 85 ఇయర్స్ అండి, కానీ ఆయనంతటైనా బాత్రూమ్కి వెళ్తారండి అని అన్నారు. సరే జీవితాంతం అంతా మనం బ్రతికాక లాస్ట్కి ఏమని పిలుస్తారో తెలుసా అండి, ఈయనంతటినే బాత్రూమ్కి వెళ్ళగలుగుతారండి అనే పురుషార్థం మాత్రమే మిగిలిపోతుందటండి. నిజంగా చెప్పాలంటే మీ అంతటా మీరు బాత్రూమ్కి వెళ్ళగలుగుతున్నారంటే చాలా పెద్ద విషయం అండి. మీరు కానీ బాత్రూమ్కి వెళ్ళకపోతే మిమ్మల్ని చూసేవాడు ఎవ్వడు ఉండడండి. ఇది జీవితం యొక్క సత్యం. ఒక మనిషిని పెడతారు, ఆయన ఆయన అంటారు ఈయన చూసుకోండి అని చెప్తారండి. మీరు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మీరు డైపర్లు క్లీన్ చేయలేదా? మీరు టాయిలెట్ పోస్తే దాన్ని సాఫ్ చేయలేదా? మీరు వాళ్ళని స్నానం చేయించి శుభ్రపరచలేదా? అదే మీరు పెద్దగయ్యాక ఇంకొకళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారండి? చెయ్యరు. అదే ఈ ప్రపంచం. కాబట్టి ఎంత మనం వృద్ధులమైనా సరే ఆ ఇప్పుడు ముందు వస్తుందండి అనాసక్తి అని అంటారు. అనాసక్తి చూపించాలి కొద్దిగా భౌతికమైన విషయములలో. పిల్లలు సెటిల్ అయ్యారు, కొడుకు కోడలు వచ్చారు, మనవడు మనవరాల్ని చూసాము అన్నాక కొద్దిగా అనాసక్తితో అనవసరంగా ప్రతి చిన్న విషయాన్ని మైక్రో మేనేజ్ చేస్తుండటం కంటే అందరికీ ఆశీర్వదిస్తూ కృష్ణారామ అనుకోవటం బెటర్ అండి. కాబట్టి వృద్ధాప్యం అనేది మామూలు విషయం కాదండి. కూర్చోలేము, పడుకోలేము, నించోలేము, నడవలేము, తినలేము, ఉపవాసం ఉండలేము, ఏమీ చేయటం కుదరదండి. ఈ ప్రపంచం ఇదే. మరి ఏం చేయాలండి ఈ ప్రపంచంలో? శక్తి ఉన్నన్ని రోజులు భగవన్నామం చేసుకో, ధర్మంతో ఉండు, తరించు, జీవితాన్ని తరింపజేసుకో. స్వామి మళ్ళీ వద్దయ్యా జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాలు దర్శనం మనం అంటాం కదండి. నీకో దండం అయ్యా, నువ్వొద్దు మీ వర్షాలొద్దు అలా చెప్పాలి స్వామి. అయ్యా దేవుడా దండం అండి స్వామి, ఈ ప్రపంచం వద్దు, నీ దగ్గర తీసుకో, చక్కగా వైకుంఠంలో నీ సేవ చేసుకుంటా. కానీ ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ దీని నుంచి మనం నేర్చుకోకుండా, ఇప్పుడు మృత్యు గురించి చెప్పారనుకోండి, ఎందుకండి మృత్యు అందరికి వస్తుంది కదా, లెట్స్ ఎంజాయ్ అంటే. అయ్యా లెట్స్ ఎంజాయ్ అనే విషయం కాదయ్యా ఇది. నువ్వు సంపాదినే నువ్వు దేనికోసం అయితే బ్రతుకుతున్నావో అదంతా నీతోటి రాదు అని చెప్పడానికి మృత్యు గురించి చెప్తున్నాము. కాబట్టి ఇది కానీ మనం అర్థం చేసుకోకపోతే, ఈ తాత్విక చింతన కానీ ఉండకపోతేట మనం జ్ఞానాన్ని సముపార్జన చేసుకోలేకపో. అంతా బాగానే ఉంది, ఈ ప్రపంచం అంతా మంచిగానే ఉంది, నేను కూడా బాగానే ఉన్నా అనే భ్రమలో బ్రతుకుతాం. దాని తర్వాత ఏమంటున్నారు చూడండి ఇక్కడ, నిరాసక్త చెప్పాం కదండి. కొద్దిగా నిరాసక్తి, కొద్దిగా వైరాగ్యం కావాలండి. మహావైరాగ్యం అవసరం లేదండి. ఈ పెళ్లి చేసుకోను, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, మాకు ఇంకెవరు వద్దు, ఆ వైరాగ్యం అవసరం లేదండి. ఇంట్లోనే ఉంటూ చక్కగా బాధ్యత నిర్వహిస్తూ అనవసరమైన విషయములకి దూరంగా ఉండటం, సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండటం.
ఈరోజు తెలుసా అండి, టైం మేనేజ్మెంట్ అనేది అన్నిటికంటే మోస్ట్ డిఫికల్ట్ అయిపోయిందండి. చాలా మంది చిన్నపిల్లలు వింటున్నారు. అంటే ఇది ఎవరికైనా పనికొస్తుందండి. మీకు ఒక విషయం చెప్తాను. మేము ఈ పని చేస్తాం. మీరు చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది స్క్రీన్ పైన. స్క్రీన్ పైన మీరు చూసారనుకోండి, మీకు చూపించే ఏర్పాటు చేస్తాను. ఇక్కడ ఇక్కడ ఒక ఒక షీట్ ఉంది. దీంట్లో మీరు చూసారనుకోండి, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ½ అవర్గా టైం డివైడ్ అయ్యి ఉందండి. దీంట్లో ఏం చేస్తారని తెలుసా అండి మీకు? ఈ టైం టేబుల్ని, ఈ టైంని, ఈ ఈ అరగంట, ఈ గంట ఏం చేస్తాం అని మనం కానీ రాసుకోగలిగితే, మన టైంని మేనేజ్ చేసుకోగలిగితే, అప్పుడు అన్నిటికీ మీకు ఆ విషయం తెలుసా అండి? చాలా మంది అనే ప్రశ్న ఏంటో తెలుసా అండి? మాకు సమయం లేదండి అంటారు. సమయం లేదు కాదు, సమయాన్ని ఆర్గనైజ్ చేయాలి. మనం ఏం చేయాలి? సమయాన్ని ఆర్గనైజ్ చేయాలి. కొన్నిసార్లు ఇప్పుడు బ్యాగులో బ్యాగులో పట్టావు, ఇంకా బట్టలు ఫుల్ అయిపోయాయి అని అంటే, చిన్నప్పుడు మా నాన్నగారు అనేవారు, చాలా ప్లేస్ ఉంది నేను చూపిస్తాను అని వచ్చి ఆ బ్యాగ్ ఓపెన్ చేసి నీట్గా అన్నిటిని ఫోల్డ్ చేసి ఒకదాని పక్కన ఒక్కడ పెడితే ఇంకో 20 బట్టలు పట్టే అంత జాగొచ్చేదండి. సమయం లేదు కాదండి మన దగ్గర, సమయాన్ని ఆర్గనైజ్ చేయలేకపోతున్నా. కాబట్టి ఎప్పుడైతే ఈ పేపర్ పట్టుకొని ప్రతిరోజు ప్రొద్దున పూట నెక్స్ట్ రోజు నేను ఏం చేస్తాను, ఈ వారం నేను ఏం చేస్తానని రాయండి, ఎంత సమయం మిగిలిపోతుందో చూడండి. కాబట్టి వీటన్నిటికీ సమయం ఉంది మన దగ్గర, కానీ మనము దాన్ని ఉపయోగించుకోవట్లేదండి. దాని తర్వాత ఏమంటున్నారు ఇక్కడ? ఎక్కడికో వదిలేసి నేను ఎక్కడో ఉండిపోతాను, నిర్ ఎవరు లేని ప్రదేశంలో ఉంటాను అనవలసిన అవసరం లేదటండి. మీకు ఒక విషయం తెలుసా అండి? మీరు ఎంత దూరం వెళ్ళినా సరే, అరణ్యంలో ఎంత దూరం వెళ్ళినా సరే, ఆకాశంలో ఎంత పైకి వెళ్ళినా సరే, సముద్రంలో ఎంత లోపలికి వెళ్ళినా సరే, మీతో పాటు జియో ఉంటేనే ఉంటుంది. ఆ, ఒక ఒక స్వామీజీ అన్నారనమాట మాతో అన్నారు, "ఆ, తుమ్ కిధర్ భీ జాओ, జియో తుమే జీనే నహీ దేగా" అని అన్నారు. ఎందుకంటే ఎంత కనెక్షన్ ఎంత అయింది. ఇప్పుడు ఫ్లైట్లలో వైఫై వచ్చేసింది తెలిసినా మీకు? సముద్రాలలో వైఫై వచ్చేసింది తెలిసినా మీకు? అరణ్యాలలో వైఫై వచ్చేసింది తెలిసినా మీకు? ఎక్కడికి వెళ్ళినా సరే ప్రవచనాలు వినొచ్చు మీరు. ప్రవచనాలు వినొచ్చు, పిచ్చి పనులు చెయ్యొచ్చు. కాబట్టి ఎక్కడికో వదిలేస్తాను అని వెళ్ళిపోతాను అని అనవలసిన అవసరం లేదటండి. ఏం చేయాలట అని అంటే, భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలట. ఎప్పుడైతే సాంగత్యంలో ఉంటామో అప్పుడు మనకి ఆ విషయాలన్నీ, మంచి తాత్వికమైన జ్ఞానం అంతా కూడా మనకి లభిస్తుందట. దాని తర్వాత ఇలా ఇన్ని లక్షణములన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నారండి. అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే, పరతత్వము యొక్క తాత్విక అన్వేషణము చెయ్యవలి. ఆ, ఈ జ్ఞానము సముపార్జన చెయ్యాలి. ఇవన్నీ కుదురుతాయి ప్లాన్ చేస్తే, మనకి ఇవన్నీ లక్షణములు వస్తాయి. మీకు ఒక విషయం చెప్తానండి. మీరు అనుకోవచ్చు, ప్రభుజీ ఇందులో చూస్తే అన్నీ నా కోసమే చెప్పినట్టున్నాయండి, ఇందులో ఏ లక్షణం నాకు లేదు, ఏంటండి భయం వేస్తుంది ఇవన్నీ వింటే అని అనుకోవచ్చు అండి. మీకు ఒక విషయం తెలుసా అండి? మీ సేవకుడిగా, మీ స్నేహితుడిగా, లేదా నాకంటే చిన్నవాళ్ళైతే మీకు మీకు ఒక అన్నగా, మీతో పాటు మేము ఉన్నాం. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఆధ్యాత్మికంగా మేము మీతోటి ఉన్నాము. ఈ ఈ ఒక్క మాట అయితే మీకు చెప్తాను. ఎప్పుడైతే మనందరం కలిసి ముందుకు వెళ్ళాలండి, లేకపోతే కష్టం. మేము మీ యొక్క సేవగా మీకు ఈ సేవను అందిస్తాం ప్రభుజీ, ఈ చెడు లక్షణాలు కానీ మేము పక్కన పెట్టేసుకొని మరి మేము ముందుకు వెళ్ళాలి అని అంటే, మీరు ఒంటరి ప్రయాణం కాదండి, మేము అందరం మీతోటి ఉన్నాం. భగవంతుడు ఉన్నాడు, ఆచార్యులు ఉన్నారు. కాబట్టి ఉమ్, ఒక్కొక్క అడుగు మెల్లమెల్లగా భగవంతుడి వైపు వెయ్యాలి. వేసే ప్రయత్నంలో మేము మీతోటి ఉన్నాం, ఇదే మేము చెప్పాలనుకో. ఎలా? సేవకుడిగా, దాసుడిగా. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దాని తర్వాత ఏమంటున్నారు? ఇప్పటిదాకా మనం ఎన్నిటికీ ఆన్సర్ చెప్పుకున్నామండి. ఇప్పటిదాకా క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏమిటి, ఇవన్నీ చెప్పాం కదండి. ఇప్పుడు జ్ఞేయము అంటే ఏమిటి అంటే, దేన్నైతే పొందవలసినదో, పరమమైన జ్ఞానం ఏమిటో, దేన్నైతే తెలుసుకోవలసినదో అది జ్ఞేయము అని అంటే. ఏంటదా తెలుసుకోవలసినది అంటే, శరీర ఆత్మ సంబంధం ఏమిటి, ఆత్మకి శరీరానికి ఉండే సంబంధం ఏమిటి, ఆత్మకి పరమాత్మకి ఉండే సంబంధం ఏమిటి. ఇప్పుడు జ్ఞానం అనేది, ఇప్పుడు చిన్నప్పుడు టీచర్ నేర్పిస్తారు కదండి. వన్ వన్ జా
వన్, వన్ టూ జా టూ, వన్ త్రీ జా త్రీ అని అంటూ ఉంటారు. ఇది కాదండి జ్ఞానం అంటే, ఏదో వల్ల వేయాల్సింది కాదండి. అందుకే చాలా మంది భగవద్గీత నేర్చేసుకుంటారండి, శ్లోకాలు వచ్చేస్తాయండి, దాంట్లో ఉండే తత్వం ఏంటో తెలియదండి. అలా కాదండి, భగవద్గీత పరాయణ గ్రంథమే, చేసుకోండి, దాంట్లో తప్పులేదు, శ్లోకాలు నేర్చుకోండి, దాంట్లో తప్పులేదు. కానీ ఫస్ట్ భగవద్గీత ఏంటి అంటే ఆచరణ గ్రంథం. ప్రాక్టికల్గా మీరు ఈ చాప్టర్ అయిపోగానే మీకు తెలుస్తుంది ఎంత ప్రాక్టికాలిటీ ఉంది, అసలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అనే విషయం మీకు అర్థమవుతుంది. ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏమిటి, అసలు ఈ ఆత్మ ఇంకా పరమాత్మకి ఉండే సంబంధం. ఇందాక మనం చూసాం కదండి, ఒక చెట్టు పైన ఒకడున్నాడు, ఆయన ఆత్మ, ఇంకొక ఆయన పరమాత్మ, రెండు పక్షులు ఉన్నాయి, ఒకటి సాక్షి, ఒకటి సాక్షి కాదు, ఒకటి కర్మను అనుష్ఠానం చేస్తుంది అని. అయ్యా, మరి ఈ సంబంధం ఏమిటి, జీవాత్మ పరమాత్మ యొక్క దాసుడు, జీవాత్మని పరమాత్మ నడిపిస్తున్నాడు. అసలు ఆత్మకుండే ఒక ప్రాబ్లం ఏంటండి, అసలు ఎందుకండి మనం ఈ ప్రపంచంలో కష్టాలు పడుతున్నాము. ఆత్మ సచ్చిదానందం అని మీరే చెప్పారు కదండి, 2వ అధ్యాయంలో అన్నారు కదండి, జీవుడు అంటే పరమాత్మ భగవానుడి యొక్క అంశ కదండి, మమై వాంసో జీవలోకే, మనందరం చిన్న చిన్న అంశలం కదండి భగవానుడి, మనందరం భగవానుడి యొక్క సేవకులం కదండి. మరి ఎందుకండి ప్రాబ్లం ఇదంతా అంటే ఏంటో తెలుసా అండి, వర్షపు నీరు చాలా ప్యూర్ అండి. ఆ వర్షము ఇప్పుడు చూడండి, వర్షం పడుతుంది అనుకోండి, మీరు చేతిలో పట్టేసుకొని ఇలా తాగేయచ్చండి, స్వచ్ఛమైన నీరండి వర్షపు నీరు. కానీ ఎప్పుడైతే అది కింద పడిపోతుందో అప్పుడు అది కంటామినేట్ అయిపోతుంది. కంటామినేట్ అయిపోతే ఏమవుతుందండి, ఫస్ట్ దాన్ని ఏం చేయాలి, మనం ఇంతకుముందు నీటిని వేడి చేసేవాళ్ళండి, తర్వాత ఒక ఫిల్టర్ అని ఉండేది తెలుసా, పైన ఇట్లా కేకులు ఉండేవి, దాంట్లో పోస్తే మెల్లమెల్లకి నీళ్ళు కిందికి వచ్చేది, దాంట్లో పట్టుకొని తాగేవాళ్ళు అనమాట. ఫిల్టర్ చేసి వేడి చేసి కాచి చల్లార్చి వాటిని తీసుకుంటాం. అలా మనము సచ్చిదానంద స్వరూపం, మన మన యొక్క స్వరూపము సచ్చిదానందమే అండి. కానీ ఏమైపోయింది, ఈ భౌతికమైన ప్రకృతిలోకి వచ్చేసి, ఈ మాయా జగత్తులోకి వచ్చేసి మనం ఏం చేసామంటే కంటామినేట్ అయిపోయాం. మన స్వరూపం ఆత్మ, కానీ మనం దేంతో ఐడెంటిఫై చేస్తున్నాం, శరీరము నేను అని అనుకుంటున్నాం. ఇది అన్నిటికంటే పెద్ద జబ్బ అండి. అయ్యా నువ్వెవరు అని అంటే, నేను ఇది, నేను ఈ ప్రాంతానికి సంబంధించిన వాడిని, నా కులం ఇది. ఎంత శరీరంతో వచ్చిన ఏ వస్తువులనైతే నువ్వు ఐడెంటిఫై చేసుకుంటావో అంత డిసీజ్ నీకు చాలా ఎక్కువ ఉన్నట్టు. ముఖ్యంగా ఆలోచించవలసిన విషయం, తెలుగు వాళ్ళకి ఇవి కొద్దిగా ఎక్కువ ఉన్నాయా అని మీరు పరిశీలన మనందరం పరిశీలన చేసుకోవాల్సిన విషయం. నేను ఈ ప్రాంతం వాడిని, నేను ఈ ప్రాంతం వాడిని, నాకిది, నేనిది. ఆ? మనము సమాజంలో ఒక ఆధ్యాత్మికంగా ధార్మికంగా ఒక ఈక్వాలిటీ తేవాలి అని ప్రయత్నం చేస్తుంటే, ఆధ్యాత్మికవేత్తలు అందరూ కూడా పూర్వంలో వారు ఎవరైతే మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన వారు చేసిన అనిస్థితిని ఎక్కడైతే తీసేయాలి అని ప్రయత్నం చేస్తున్నారో, అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ డిఫరెన్షియేషన్ని పెద్దగా చేసుకునేటట్టుగా, ధర్మంలో లేని విషయాలు ఇంకా ఇంకా పెద్దగా చేసుకునేటట్టుగా ఈరోజు మీరు చూడండి, ఇన్స్టాగ్రామ్లో ఎన్ని రీల్స్ చేస్తున్నారండి అసలు. మేము ఈ కులం, మేము ఆ కులం. అరే, కొద్దిగా మనకి ఆలోచన ఉండాలి. ఒక ఒక శరీరానికి సంబంధించినది ఒకటి మన గర్వాన్ని ఇవ్వకూడదండి. జన్మైశ్వర్య సుతశ్రీభి, ఆ శరీరానికి ఉండే సంబంధములు మనకి భగవంతుడి పట్ల ధర్మం పట్ల తీసుకోకుండా దానికి వ్యతిరేక దిశలో తీసుకెళ్తున్నామంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి దానికి. కాబట్టి మనం మనం దేనితో ఐడెంటిఫై చేసుకోవాలి, అసలు మనం ఏంటి, మనం జీవుడి యొక్క స్వభావం ఏంటి. గోపీ భద్రు పదకమలయో దాస దాస దాసానుదాస, భృత్యస్య భృత్య భృత్యస్య భృత్య, పరిచారక భృత్య భృత్య, దాసుల యొక్క దాసులు. కాబట్టి ఈ స్వరూపం మనది, ఈ స్వరూపంతో అయ్యా భగవంతుడు మనవాడు. ఆ మనందరం కూడా భగవత్ సంతానం అని కలిసినప్పుడు, నేను ఈ ప్రాంతానికి, నేను ఈ వాణ్ణి, ఇది 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 అని ఏదైతే విభజన చేస్తుందో అది తప్పండి. ధార్మికంగా మనందరం ఒకటే, భగవత్ సేవలో మనందరం ఒకటే. మీరు కానీ ఐడెంటిఫై చేసుకోవాలి నిజంగా, ప్రభుజీ నేను శరీరంతో ఐడెంటిఫై చేసుకోకుండా ఉండలేను అని అంటే, ఏం ఐడెంటిఫై చేసుకోని తెలుసా అండి, నేను ఒక భారతీయుణ్ణి అని అన్నాను అంతే. అయ్యా నువ్వెవరివి అని అంటే, నేను భారతీయుణ్ణి. నువ్వెవరివి అని అంటే, నేను ఒక హిందువుని.
నేను ఒక సనాతన సాంప్రదాయానికి చెందిన సనాతన ధర్మ అనుయాయుణ్ణి అని చెప్పండి అంతే. ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదండి. మీ వెనకాల ఏ ట్యాగులు ఉండవలసిన అవసరం లేదండి. పెట్టుకోవాలంటే మాకు ట్యాగ్ ఉంది, ఆ ట్యాగ్ అందరు పెట్టుకోండి. దాస దాస ఇది ఎటర్నల్ ట్యాగ్ అండి. ఇది జీవుడికి ఉండే ట్యాగ్, శరీరానికి ఉండే ట్యాగ్ కాదండి. దాసత్వం భగవంతుడి యొక్క దాసత్వం. కాబట్టి మనం ఏంటి, మన స్వరూపం ఏంటి, అసలు నువ్వు ఎవరివి, నువ్వు ఎక్కడి నుంచి, నేను ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదండి, మనందరం వి బిలాంగ్ టు వన్ కామన్ ప్లేస్. అదేంటో తెలుసా, మీకు చూపిస్తాను. పరమ భాగవతోత్తములైన తుకారాం మహారాజ్ ఏమంటున్నారో చూడండి. వారి దగ్గర నుంచి మనం నేర్చుకునే మనం అసలు ఎవరం, ఎక్కడి నుంచి వచ్చాం, మన స్వరూపం ఏమిటి వారు చెప్తున్నారు. వారి శ్రీముఖతహానే విని తర్వాత మనం చెప్పుకుందాం. చూడండి. तुका झाला से संतुष्ट घरा आले वैकुंठ पीठ आले वैकुंठ पीठ घरा आले वैकुंठ पीठ पांडुरंग हरी जय जय पांडुरंग हरी जय जय पांडुरंग हरी जय जय पांडुरंग हरी जय जय पांडुरंग 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 आम्ही जातो आमच्या गावा आमचा राम राम जावा राम राम जावा आमचा राम राम जावा आम्ही जातो आमच्या गावा आमचा राम राम जावा राम राम जावा आमचा राम राम जावा तुमची आमची हेची भेटी ये दुनिया जन्मती ये दुनिया जन्मती ये दुनिया जन्मती आता असो द्यावी दया तुमच्या लागत से पाया तुमच्या लागत से पाया ये तान यथानी कोणी विठ्ठल विठ्ठल बोलावानी विठ्ठल बोलावानी विठ्ठल विठ्ठल बोलावानी रामकृष्ण मुखी बोला तुका जातो वैकुंठाला तुका जातो पांडुरंग हरे पांडुरंग हरे पांडुरंग हरे पांडुरंग हरे पांडुरंग. చూసారా అండి, ఇది ఏ సంఘటన తెలుసా అండి? తుకారాం మహారాజు వైకుంఠానికి వెళ్ళేటప్పుడు వైకుంఠ విమానం వస్తుందండి ఆయనను తీసుకెళ్ళడానికి. అందరి ముందు దేహు అనే ప్రదేశంలో తుకారాం మహారాజ్ తీసుకెళ్ళినప్పుడు వైకుంఠ విమానం వస్తే తుకారాం మహారాజ్ చెప్తారు, అయ్యా మీరు ఈ ప్రదేశానికి చెందిన వాళ్ళు కాదు, నేను ఏ ప్రదేశానికి చెందిన వాడినో అక్కడికి నేను వెళ్తున్నాను. మీరు కూడా వచ్చేటప్పుడు రామకృష్ణ హరి ముఖే పాండురంగ బోలి, మీరు కూడా పాండురంగ విఠల రామ కృష్ణ అని అనుకుంటూ అక్కడికి రండి. మీరు ఈ ప్రదేశానికి చెందిన వాళ్ళు కాదు, దయతో ఉండండి అందరి పట్ల. నా పైన కూడా చూడండి, వైకుంఠానికి వెళ్ళే వ్యక్తి అంటున్నారు నా పైన దయతో ఉండండి అని. కాబట్టి భగవద్భక్తుడికి ఎప్పుడు వినయం ఉంటుందండి, అహంకారం ఉండదండి. ఏమంటున్నారు తెలుసా అండి, అందరికీ చెప్తారండి తుకారాం మహారాజ్. మీరు ఆ సినిమా చూడండి ఎంత బాగుంటుందో అసలు. అందరికీ చెప్తారయ్యా మీరు తరించాలి అనంటే భగవన్నామమే. ఈ ఆత్మ ఈ లోకానికి వచ్చి కంటామినేట్ అయిపోయింది ఈ అజ్ఞానంతో ఉన్నప్పుడు. మీరు కానీ భగవన్నామాన్ని చెప్తే ఎప్పుడైతే ఎలా అయితే శుభ్రం అవుతుందో అలా మన శరీరం శుభ్రమవుతుంది, మన హృదయం శుభ్రమవుతుంది, మన ఆత్మ భగవంతుని తెలుసుకుంటుంది, భగవంతుడి దగ్గరికి వెళ్తామనగానే వైకుంఠ విమానం వచ్చింది. వైకుంఠ విమానం అయితే అందరూ పాండురంగ హరి పాండురంగ హరి అంటే వైకుంఠానికి వెళ్ళారండి. కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఏ ప్రదేశానికి చెందినవాడివి అంటే నువ్వు చెప్పాలి, నేను భగవంతుడికి చెందినవాడిని, నేను భగవంతుడి దగ్గర నుంచి వచ్చాను. కాబట్టి తుకారాం మహారాజ్ అంటున్నారు, వేర్ వి బిలాంగ్ టు, నేను ఏ ఊరు నాది, నా ఊరేంటి అని అంటే రాయాలి. కాబట్టి మీ అందరికి ఒక ఫారం పంపిస్తున్నా, దాంట్లో రాసేయకండి. మాకు పంపించారనమాట ఫస్ట్ ఒక టెస్టింగ్ ఫార్మ్గా. ఫస్ట్ టెస్ట్ చేయడానికి ఫస్ట్ రోజు ఉండే క్విజ్ నాకు పంపించారు. అప్పుడు మేము అవన్నీ రాసాం. ప్రణవానంద దాస అక్కడ అన్నారు విచ్ ప్లేస్ డూ యూ బిలాంగ్ టు అంటే గోలోక అని రాసామన్నమాట. జస్ట్ ఒక ఆస్పీషియస్ బిగినింగ్ కోసం అని. కాబట్టి శరీర భావన, శరీరంతో వచ్చిన భావన మనకి ధర్మం పట్ల మనల్ని సానుకూలంగా నడిపిస్తుంది అంటే పర్వాలేదండి. అయ్యా నేను ఈ కుటుంబంలో పుట్టానయ్యా, నేను ఇంకా ఇంకా ధర్మం చేయాలయ్యా, కానీ ఈ కుటుంబంలో పుట్టాను, నేను గర్వంగా ఉంటాను, మిగతా వాళ్ళందరిని నిందిస్తాను, నేనిది నేనది అని గర్వం ఉంటుంది. సారీ సార్, ఉండకూడదు. కాబట్టి సనాతన ధర్మంలో ఈరోజు మీరు అనుకోవచ్చు, ప్రభుజీ మరి భారతీయుడు నన్ను ఎందుకు చెప్పుకోవాలి,
హిందువు నన్ను ఎందుకు చెప్పుకోవాలి అని అంటే కేవలం ఒక విషయం చెప్తానండి. కేవలం ఈ భారత జాతి మాత్రమే లోకానికి వెలుగు నింపే జాతి. కేవలం హిందువులు మాత్రమే లోక సమస్త సుఖినో భవంతు అని కోరుకునే వాళ్ళు, మిగతా వాళ్ళెవ్వరూ కాదు. వారందరికీ నా శరీరము నా మతము అనే భావన ఉంది కాబట్టి వేరే వాళ్ళందరినీ చంపేయి అని చెప్తున్నారు. అలా నా శరీరం తెల్లది కాబట్టి నల్ల వాళ్ళందరినీ చంపేయి అని చెప్పారు. నా శరీరం ఒక మతానికి సంబంధించింది కాబట్టి మిగతా వాళ్ళందరినీ చంపని 60 లక్షల మంది జ్యూస్ని చంపేశారు. ఎందుకు? కేవలం ఈ శరీర భావన. కాబట్టి మనం శరీరం కాదు, మన ఆత్మకి భగవానుడికి ఒక శాశ్వతమైన సంబంధం ఉంది. అది ఈ శరీరంతో సంబంధం లేదు. అందరం వ్యాధశ్చ ఆచరణం ధ్రువశ్చ వయః విద్యా గజేంద్రశ్చ కా కుబ్జాయాం కిము నామవరూపమధికం కిం తత్సుధామోదనం వంశక్కో విదురస్య యాదవపతే రుగ్రస్య కిం పౌరుషం భక్తా తుష్టతి నహి గుడే భక్తి ప్రియో మాధవ. భగవానుడికి భక్తి తప్ప ఇంకేం అవసరం లేదు అని మనం తెలుసుకొని అందరం కలిసి సనాతన ధర్మంలో ఉండే వాళ్ళందరూ ఆధ్యాత్మికంగా కలిసి ఆధ్యాత్మిక ఒక స్థాయిలోకి వచ్చి కానీ మనం భగవంతుని ఆశ్రయించగలిగితే అది ఈ లోకానికి శ్రేయస్కరం. దేన్నైతే తెలుసుకోవాలో, దేన్ని తెలుసుకుంటే అయితే మనం ప్రపంచంలో శాంతిగా ఉంటాం, అది జ్ఞేయము. దాని తర్వాత పురుషుడు ఎవరు? 2 పురుషులు ఉన్నారండి. మనం చిన్న పురుషులం, టైనీ పురుషులం. ఇందాక అనుకున్నాం క్షేత్రం, చిన్న క్షేత్రం, ఆయన పెద్ద క్షేత్రం. ఇలా మనం చిన్న పురుషుడు, ఆయన పరమ పురుషుడు, పురుషోత్తముడు శ్రీకృష్ణుడు. కాబట్టి వాళ్ళందరం ఎవరిని ఆశ్రయించాలి? పురుషోత్తముడైన శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించాలి, భగవానున్నే ఆశ్రయించాలి. ఇలా మనము ఈ అన్ని తత్వములు చెప్పుకున్న. ప్రకృతి అంటే భౌతిక ప్రకృతి, పురుషుడు అంటే భోక్త, ఆయనే ఎంజాయ్. మనం ఎవ్వరం కూడా ఆనందపడే వాళ్ళం కాదండి, ఆయనే మనందరి ఆనందాలు ఆయన కోసం. ఇప్పుడు చూడండి, ఒక మిర్రర్ని మీరు డెకరేట్ చేశారనుకోండి, ఆ మిర్రర్ డెకరేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మనం అందులో చూసుకున్నాం అనుకోండి, ఆ మిర్రర్ పైన ఉండే ఆ అలంకరణ అంతా మనకు కూడా చేస్తుందండి. అలా భగవంతుడి యొక్క సేవ ఎప్పుడైతే చేస్తామో మనకి ఆ అభిమానము రాకుండా మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఆ స్వామి యొక్క సేవలో ఎవరైతే ఆనందం పొందుతారో వారికి స్వ ఆనందం ఉండదు. అందుకే జీవుడు సచ్చితానంద స్వరూపం అండి. చిత్ అంటే ఏంటో తెలుసా అండి? కాన్షియస్నెస్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ చిత్ శక్తి వల్ల కాన్షియస్నెస్ వస్తుంది. ఈ కాన్షియస్నెస్ మనకి ఒక ఇంతూజియాజం వస్తుంది, మనకు ఒక క్యూరియాసిటీని పెంచుతుందండి చిత్ కాన్షియస్నెస్. అది ఆ క్యూరియాసిటీ దేని కోసం ఉండాలి తెలుసా అండి? సత్యం ఏంటో తెలుసుకోవడానికి ఉండాలి. కృష్ణుడి కోసం కృష్ణుడు అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి తెలుసుకోవడానికి ఉండాలి. ఎందుకంటే కృష్ణుడు శాశ్వతమైన వాడు. ఆనందం ఎప్పుడైతే భక్తి గురించి తెలుసుకుంటామో, ఎప్పుడైతే ధర్మ గురించి తెలుసుకుంటామో అప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతామండి. కాబట్టి మన యొక్క చిత్త శక్తిని, మన యొక్క కాన్షియస్నెస్ని, మన యొక్క ఇంక్విజిటివ్ని, మన యొక్క క్యూరియాసిటీని అటు సత్ గురించి తెలుసుకోవడానికి, ఇటు ఆనందం గురించి తెలుసుకోండి. ఏంటిది అంటే అది భగవానుడిచ్చిన ఈ ధర్మము. 22వ శ్లోకం ఒకసారి చదువుదాం. ఒకసారి మీరు భగవద్గీత చాలా మంచి అద్భుతమైన శ్లోకం అండి ఇది. 22వ శ్లోకం ఒకసారి చదివి దాని యొక్క అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కారణం గుణ సంగోస్య. శ్రీల ప్రభుపాదుల వారు లాస్ట్ క్షణం కూడా దీని గురించి పర్ఫెక్ట్ డిక్టేట్ చేసి ఆ టేప్ ఉందండి, వారు చెప్పటం. కారణం గుణ సంగోస్య. ఒకసారి చదవండి. పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యో నిజన్మసు. భౌతిక ప్రకృతిలో జీవుడు త్రిగుణాలను అనుభవిస్తూ ఈ విధంగా జీవన రీతులను అనుసరిస్తాడు. ప్రకృతితో సాంగత్యమే దీనికి కారణము. ఆ విధంగా అతడు నానా రకాల జీవజాతులలో మంచి చెడులను పొందుతాడు. మీకు ఒక విషయం చెప్పినా అండి, మనం ఎలా పుట్టుదాము అనడానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి మనకుండే గుణం, కారణం గుణ సంగోస్య, మనం ఉండే సాంగత్యం. మన గుణముల మంచి లక్షణములైతే, నిన్న కృష్ణ పరమాత్మ చెప్పిన ఆ 31 మంచి లక్షణములు కానీ మనం పెంపొందించుకోగలిగితే, ఈరోజు చెప్పిన 20 లక్షణములు కానీ మనం పెంపొందించుకోగలిగితే మన గుణము బాగుంటుంది. దాంతోపాటు మన సాంగత్యం, మంచి భక్తుల యొక్క సాంగత్యం కానీ మనకు ఉండగలిగితే, ఈ 2 మనం కలిసి, ఎందుకంటే భౌతికమైన వ్యక్తులు ఎంతసేపు అన్ని మనం వారి కోసం చేస్తాం, ఎవ్వరు కూడా మనల్ని ఏమి రక్షించలేరండి. కాతే కాంత కాతే పుత్ర సంసారో వై అపీ విచిత్ర కస్తత్వం కక్కుతయ తత్వం చింతియ తదియ వ్రత అని అంటారు.
తత్వం గురించి ఆలోచించయ్యా, ఎక్కడి నుంచి వచ్చావో ఎక్కడ పోతారో ఆలోచించి 24 గంటలు ఇది అది ఇది అని సాంసారికమైన విషయములలో పడకు అని చెప్తారు శంకర భగవత్పాదాచార్య స్వామి. కాబట్టి ఎప్పుడు కూడా చెడు సాంగత్యంలో మనం ఉండకూడదండి, మంచి సాంగత్యంలో ఉండాలి. మన గుణములు ఇప్పుడు చూడండి, చెడు లక్షణాలు ఉండటం అసహజమైన విషయం కాదండి. మనిషి అంటే స్వాభావికంగా డిఫెక్ట్స్ తోటి ఉన్నవాడే మనిషి. మనిషిగా పుట్టాము, ఈ లోకంలో పుట్టామంటేనే మన లోపల చెడు లక్షణాలు ఉన్నట్టే. కానీ ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? దాన్ని మార్చుకొని మంచి లక్షణములుగా పెంపొందించుకోవాలి. రేపటి నుంచి భగవానుడు ఉపదేశం చేస్తాడండి. ఎన్ని మంచి ఉపదేశాలు చేస్తాడో అండి మనకి. ప్రతి ఒక్కటి ఇలా అరటిపండు ఒలిచి పెడతారు అని అంటారు చూడండి, అలా రేపటి నుంచి భగవానుడు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచిది, ఎలా ఉంటే చిన్ని చిన్ని విషయాలు కూడా చెప్తాడండి భగవానుడు రేపటి నుంచి. కాబట్టి ఈ జ్ఞానయోగము కొద్దిగా మనకి అర్థం చేసుకోవడానికి టెక్నికల్గా ఉన్నా అండి, చాలా మంచి చేస్తుంది. ఎందుకంటే దీని ద్వారా మనం భక్తికి చేరుకుంటాం కాబట్టి రేపటి నుంచి స్వామి చేసే ఉపదేశాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రతిరోజు బ్రహ్మాండమే అండి, ప్రతిరోజు బ్రహ్మాండమే. రేపటి నుంచి కూడా మనం ఆ నియమం వింటూ ఉండాలి, అది ముఖ్యం. కాబట్టి ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నారండి. అసలు ఏంటండి ఈ విషయాలను తెలుసుకోవటం వల్ల ఏంటి అసలు ఆ, మనకి లభించేదేంటి? ఆ, జ్ఞాన దృష్టి, జ్ఞాన నేత్రం, శాస్త్రచక్షు అని అంట. శాస్త్రచక్షు వల్ల ఏమవుతుందండి? మీకు సింపుల్ చెప్తాను. ఏంటండి భగవద్గీత నేర్చుకోవటం, ఈ ఆత్మ, పరమాత్మ, దైవము, ధర్మము, ఇవన్నిటి వల్ల ఏంటి అసలు? మీకు ఒక విషయం చెప్తాను, చాలా సింపుల్ ఎగ్జాంపుల్తో అర్థం చేస్తాను. ఒకళ్ళ ఇంట్లో నాన్నగారు ఉన్నారండి. నాన్నగారు అంటే చాలా గౌరవం. ఆ? జనరల్గా నాన్నగారు ప్రతిరోజు కూడా 9:30కి వస్తారు, బిజినెస్ పూర్తి చేసుకొని అనుకోండి. ప్రతిరోజు మనం 6 గంటలకి రాగానే ఇంట్లో అంత చిందరబందర గోల, ఆడుకోటాలు, అవి ఇవి అన్నీ ఉన్నాయి. కానీ 9 o'clock వస్తున్నారంటే ఇల్లు మొత్తం శుభ్రం చేసేసి, అనవసరమైన స్విచ్లు అన్నీ ఆఫ్ చేసేసి, అందరు కూడా బుద్ధిగా బుక్కులు పట్టుకొని కూర్చొని, ఆ, అందరూ ఓ పెద్ద షో ఉంటుంది అనమాట అక్కడ. ఎట్లున్నదంటే వచ్చేసరికి అందరు బుద్ధిగా ఉన్నట్టు. ఒకసారి ఏమైంది, మీరు 6 o'clock ఇంటికి వచ్చారు స్కూల్ నుంచి. రాగానే టామ్ అని డోర్ తీసేసి, బ్యాగ్ తీసి టాప్ టైప్ అని వేసేసారు. అమ్మ కిచెన్ నుంచి బయటకు వచ్చి, నానున్నాడు రూమ్లో అనగానే ఏం చేస్తామండి? అమ్మో నాన్నగారు ఉన్నారా రూమ్లో? కామ్, కూల్, కంపోస్ట్. సామాన్లు, బ్యాగులు అక్కడిక్కడ పడేయకుండా తీసుకెళ్ళి రూమ్లో పెట్టి, సాక్స్లు అక్కడిక్కడ పడేయకుండా తీసి మంచిగా ఫోల్డ్ చేసి షూలో పెట్టి, షూలు తీసి స్టాండ్లో పెట్టి, ఆ యూనిఫాములు వెంటనే మార్చుకొని చక్కగా రెడీ అయ్యి బుద్ధిగా వచ్చి కూర్చొని టీవీ పెట్టకుండా పుస్తకాలు తీసుకొని చదువుతూ. ఎందుకు? అమ్మో నాన్నగారు ఉన్నారు. ఈ జ్ఞానం వల్ల ఏమవుతుంది అంటే, ఆహా, భగవానుడు ఉన్నాడా, మనల్ని చూస్తున్నాడా, మన హృదయంలో ఉన్నాడా, మన పరివర్తనలో మార్పు వస్తుంది, మన యొక్క ఆచరణలో మార్పు వస్తుంది, మనం ఆలోచించే విధానంలో మార్పు వస్తుంది, మన యొక్క జీవనంలో మార్పు వస్తుంది, మన యొక్క అలవాట్లలో మార్పు వస్తుంది. ఇది భగవద్గీత చేసేది. భగవద్గీత మనం వినటం మార్పు కోసం, ఈ జ్ఞానము మనం సముపార్జన చేసుకోవటం మార్పు కోసం. ఎప్పుడైతే మనం మారుతామో, ఎప్పుడైతే ఒక వ్యక్తి మారుతారో ఒక కుటుంబం మారుతుంది. ఎప్పుడైతే కుటుంబం మారుతుందో సమాజం మారుతుంది. ఎప్పుడైతే సమాజం మారుతుందో ఒక దేశం మారుతుంది. ఎప్పుడైతే దేశం మారుతుందో ప్రపంచం మారుతుంది. కానీ ఆ మార్పు మీతోటి స్టార్ట్ అవుతుంది, ఆ మార్పు నాతోటి స్టార్ట్ అవుతుంది, ఆ మార్పు మనతోటి స్టార్ట్ అవుతుంది. ఎవరో ఎక్కడో మారాలని ఆశించవలసిన అవసరం లేదండి. మార్పు మనతోటి ప్రారంభం చేసుకుందాం. భగవానుడు నా హృదయంలో ఉన్నాడని తెలుసుకున్నాక మనము మారడానికి ప్రయత్నం చేద్దాం. మన అలవాట్లని, మన స్వభావాన్ని ఎప్పుడైతే మార్చుకుంటామో జీవితం ఒక ఆనందకరమైన సమాజంగా మారుతుందండి. అందరూ సుఖంగా సంతోషంగా ఉండొచ్చు ఈ ప్రపంచంలో.
ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న వాడికి ఏమవుతుందట, ఇలాంటి దృష్టి కలిగిన వాడికి ఏమవుతుందట, అంతటా భగవంతుడిని చూస్తూ భగవంతుడి చెప్పిన విధంగా నడిచేవాడికి ఏమవుతుందట, ఆత్మ పరమాత్మ స్వభావంలో అర్థం చేసుకున్న వాడికి ఏమవుతుందట, క్షేత్రము క్షేత్రజ్ఞుడు ప్రకృతి పరమాత్మ పురుషుడు ఇవన్నీ తెలుసుకున్న వాడికి ఏమవుతుందట అనేది చిట్ట చివరి 35వ శ్లోకంలో చెప్తున్నారు. ఒకసారి చదువుదాం. 35వ శ్లోకం శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయం. क्षेत्रक्षेत्रज्ञयोरेव मन्तरं ज्ञानचक्षुषा भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते పరం. దేహానికి క్షేత్రజ్ఞునికి ఉన్న భేదమును జ్ఞాన నేత్రాలతో చూసి ప్రకృతి బంధము నుండి మోక్ష పద్ధతిని కూడా అర్థం చేసుకోగలిగేవాడు పరమ లక్ష్యమును పొందుతాడు. అంతే, పరమ లక్ష్యము మోక్షాన్ని పొందుతారట. భగవంతుడి యొక్క నిత్య కైంకర్యం వారికి లభిస్తుందట. చాలండి, ఇంకేం కావాలి మనకి? తుకారాం మహారాజ్ ఎంత ఆనందంగా ఉన్నారండి వైకుంఠంలోకి. ఆ సీన్ నేను ఎన్నిసార్లు చూశాను అండి, అసలు ఆ క్లిప్పింగ్ ఎన్ని వందల వేల సార్లు చూసుంటానండి. అబ్బో మనకి ఎప్పుడు వస్తుంది ఆ అదృష్టం, అంత ఆనందంగా వైకుంఠానికి వెళ్ళి స్వామిని సేవ చేసుకునే మహద్భాగ్యం ఎప్పుడు వస్తుందో అని ఎంత అద్భుతంగా చెప్పారండి. అసలు ఆ తుకారాంది ఆ సీన్ చూడండి. మళ్ళీ మీరు మొత్తం చూపించలేదు ఎందుకంటే మరాఠీలో ఉందని, కాబట్టి మీరు చూడండి. ముందు ఆయన మాట్లాడే విషయాలు కూడా చూడండి. ఆ భగవన్నామం ఎందుకు అవసరము, భక్తి ఎందుకు అవసరం, భక్తి ఎలా వినయాన్ని అహంకారాన్ని ఇవ్వదు, భక్తి వినయాన్ని ఇస్తుంది. మనం భగవంతుడు ఉన్నాడు మన కోసం, విమానాన్ని పంపిస్తాడు, మనం ఆ లోకానికి వెళ్ళాలి. ఇవన్నీ గర్వం ఉన్న వాడికి అర్థం కాదండి. ఇది ఎవరైతే ఆచార్య కృప అనుగ్రహం ఉందో వాడికి మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి అవన్నీ విషయాలు ఎంత గొప్ప విషయాలండి అసలు స్వామి చెప్పింది ఈ అధ్యాయంలో. కొద్దిగా పదాలు టెక్నికల్గా ఉన్నా సరే చెప్పిన విషయం ఆయన ఏం చెప్పినా సరే మన మంచికే అండి. మనల్ని ఎలా కాపాడదాం, మనల్ని ఎలా ఉద్ధరిద్దామని చెప్తాడండి. ఆయన అంత ప్రేమతో చెప్తాడండి. ఇంకా ముందు ముందు ప్రకృతికి యొక్క త్రిగుణములు ఏమిటి, అసలు మనం ఎందుకు ఇలా చేస్తున్నాం, అసలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఇందాక చెప్పాను కదా, అరటిపండు వరిచిపెట్టినట్టు రేపటి నుంచి ప్రారంభం చేసేస్తాడని ఆయన చెప్పడం. 14వ అధ్యాయం రేపు సాయంత్రం కరెక్ట్గా 7:30 కలుసుకొని మనం చూసుకుందాం. అంత లోపల ఒకసారి రీక్యాప్ చేసేసుకుందాం ఏం చెప్పారు ఈరోజు భగవానుడు మనకి ఈ అధ్యాయంలో, ఏమేమి మంచి విషయాలు నేర్చుకున్నామని. ఫస్ట్ విషయం, all our questions will be answered by Krishna if we hear with humility. మనకుండే ప్రశ్నలన్నీ కూడా భగవంతుడు సమాధానం ఇస్తారు మనం వినయంతో కానీ వినగలిగితే. నాలెడ్జ్ ఈజ్ నాట్ అబౌట్ ఇన్ఫర్మేషన్ బట్ అబౌట్ ద వాల్యూస్ వీ గెట్ త్రూ నాలెడ్జ్. జ్ఞానం అనేది సమాచారం కాదు, జ్ఞానం అనేది మన వ్యక్తిత్వ వికాసము, మంచి లక్షణములు మనం పెంపొందించుకోవటము. హ్యూమిలిటీ మీన్స్ వాట్ వీ డు నాట్ నో ఈస్ ఫార్ మోర్ దెన్ వాట్ వీ నో. వినయము అనంటే నాకు తెలిసిన దానికంటే నాకు తెలియనిది చాలా ఉంటుంది, నేను దాన్ని తెలుసుకుంటాను, మారుతాను. యూజ్ యువర్ క్యూరియాసిటీ టు నో అబౌట్ ఎటర్నల్, ది మోస్ట్ బ్లిస్ఫుల్. మన యొక్క క్యూరియాసిటీ ఏదైతే ఉందో అది శాశ్వతమైనది, అన్నిటికంటే ఆనందమైన వస్తువు ఏదైతే ఉందో భగవానుడు శ్రీకృష్ణుడి గురించి వినటంలో ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్తాను. సైన్స్ ఈ స్టడీ ఆఫ్ మ్యాటర్, స్పిరిచువాలిటీ ఈ స్టడీ ఆఫ్ వాట్ మ్యాటర్స్. సైన్స్ ఏం నేర్పిస్తుందండి, ఈ ప్రకృతి ఎలా ఉంది దాని గురించి చదవటము. మీకు ఒక్క చిన్న విషయం చెప్పి పూర్తి చేస్తాను. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు నడుస్తూ ఉంటే ఒక సైంటిస్ట్ వస్తారన్నమాట వారితో మాట్లాడడానికి. అయితే శ్రీల ప్రభుపాదుల వారు అంటారు, ఆత్మ పరమాత్మ జ్ఞానం ఏమన్నా ఉందా అంటే లేదండి అని. సరే అని దాని మరి సైన్స్ యొక్క యూజ్ ఏంటి అని అలా అంటారనమాట. ముందుకు నడుస్తారు. నడవంగానే ఈ సైంటిస్ట్ అంటారు, ఈ గడ్డి ఎలా పెరుగుతుందో 2 పుస్తకాలు ఉన్నాయి ఇంతింత పెద్దవి అని అన్నారు. ప్రభుపాదుల వారు అన్నారు, నీ 2 పుస్తకాలు లేకపోయినా ఆ గడ్డి పెరుగుతుంది అని అన్నారు. అయితే ఈ సైంటిస్ట్ తెలివిగలవాడండి. ఏమన్నాడు తెలుసా అండి, దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ గడ్డి గురించి మనం చదువుకోకుడితే అంటే ప్రభుపాదుల వారు అన్నారు, చదువుకోవచ్చు పర్వాలేదు గడ్డి గురించి, కానీ గడ్డినిచ్చిన దేవుడి గురించి చదువుకోకపోవటం తప్పు అని అన్నారు. కాబట్టి ప్రకృతి చదవాలండి. మనం ఈ భౌతికమైన విద్య చాలా ముఖ్యమండి, చాలా అవసరం అండి. మమ్మల్ని అడిగారు ఒకళ్ళు, మీరు ఇంజనీరింగ్ చేసి సాధువులు ఎలా అయిపోయారండి అంటే మేము అన్నా, అయ్యా మీకు మంచి చదువుకున్న ఇంజనీర్లు వద్దా, మంచి చదువుకున్న డాక్టర్లు వద్దా, మంచి చదువుకున్న అడ్వకేట్లు వద్దా, మంచి చదువుకున్న అకౌంటెంట్లు వద్దా, అలానే మంచి చదువుకున్న సాధువులు ఎందుకు వద్దండి అంటే కావాలండి. కాబట్టి భౌతికమైన విద్య కావాలండి, దాంతోపాటు ఈ ఆధ్యాత్మిక విద్య. ప్రభుపాదుల వారు భౌతికమైన విద్య అవసరం లేదన్నారండి, కానీ భగవంతుడి గురించి మర్చిపోయి కేవలం భౌతిక విద్య. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా ఇంత సమయం తీసుకొని ఇంత విషయాలు చెప్తున్నా సరే, అప్పుడెప్పుడో స్టార్ట్ అయిన క్లాస్ ఇంత లేట్ అవుతున్నా ఇంకా నడుస్తున్నా సరే మీరందరూ ఎంత మంచిగా వింటున్నారండి.
అసలు అందరూ వచ్చి చెప్తుంటే పిల్లలు వింటున్నారండి, నోట్సులు రాసుకుంటున్నారండి, టీవీలలో చూస్తున్నామండి. మొత్తం మా ఇంట్లో ఉండే నలుగురు, ఆరుగురు, 8, 10 మంది కలిసి వింటున్నామండి. ఎక్కడెక్కడ ప్రదేశాలలో, గుళ్ళల్లో స్పీకర్లలో పెట్టటము, షాపింగ్ మార్కెట్లలో పెట్టటము, సలూన్లలో చూపించటము, తర్వాత కమ్యూనిటీ బిల్డింగ్స్లలో కామన్గా పెట్టి చూడటం, హోమ్ థియేటర్లో వేసుకొని చూడాలి, ఫోన్లలో, ట్రావెలింగ్లలో ఎక్కడ ఉన్నా సరే వింటూ, వినలేకపోయిన వాళ్ళు రికార్డింగ్స్ వింటూ ఎంత ఎంత మీరు భగవంతుడి గురించి నేర్చుకోవాలనే ఒక ఉత్సాహం కలిగి ఇక్కడికి వస్తున్నారు చెప్పండి. ఇదంతా దేనివల్ల అవుతుందో తెలుసా అండి? మనందరికీ భగవంతుడు మనకిచ్చిన ఒక కృప, మనందరిపైన భగవంతుడి కృప ఉన్నది కాబట్టి ఈరోజు మనం భగవద్గీత అర్థం చేసుకుంటాం. కాబట్టి మీ అందరికీ ఇలా ప్రవచనాలు వచ్చి శ్రవణం చేస్తున్న మీ అందరికీ కూడా ఆ స్వామి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు ఉండాలని స్వామి యొక్క శ్రీచరణాలకు ప్రార్థన చేస్తూ, నేను రోజు స్వామికి తులసి అర్చన చేస్తున్నా, 108 తులసి అర్చన చేస్తున్నా. మీరందరూ బాగుండాలని, మీ అందరికీ భగవంతుడి యొక్క కృప ఇలానే చక్కగా ఇంకా భక్తి మార్గంలో, ధర్మ మార్గంలో మనందరం కలిసి నడవాలి. ఇంకా మనం అనుకున్న యువతకు ఒక మంచి కార్యక్రమం ప్రారంభం చేస్తున్నామండి. రేపు మనం దాన్ని అనౌన్స్మెంట్ చేస్తున్నాం. కాబట్టి అందరం కలిసి ఇంకా ఈ దేశాన్ని, ఒక సమాజాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చాలి. తప్పకుండా అది అవుతుందండి. అది ఆచార్యులు అనుకున్నారు, అది తీరుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే.